నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు. సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేస్తుంది. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకే స్తోత్రాలు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ వాక్యమును అయ్యా, నీ చేతిలో ఉన్న ఈ వాక్యమును, ఈ రొట్టెను విరవండి, విరచి దేవా ఇదిగో తండ్రి, దాని చాటున మీరు దాచి ఉంచిన ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షత, అలాగనే క్రీస్తు మర్మమై ఉన్నటువంటి సత్యమును, సర్వ సంపూర్ణ సత్యమును బయటకు తీసుకురండి ప్రభువా. నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ వాక్యం ఎందరైతే వినాలని నువ్వు నిర్ణయించుకున్నావో వారందరికీ, సమకూడిన నీ బిడలకును, మాకు అందరికీ అవసరమైన నీ మనసులో ఉన్న శ్రేష్టమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి అయా, మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీరే మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ అనాది సంకల్పంలో మీరు సెలవిచ్చినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నాకు అనుగ్రహించి ప్రభువా, నీ సిలువు చాటును మరుగుపరిచి దేవా, నీ దాసుని ముఖాంతరంలోంచి నీవే నీ ప్రజలకు కనపడండి. వాక్కులో నుంచి కూడా నీ స్వరమును వినపడజేయండి ప్రభువా. ఆనాడు పౌలు ప్రకటిస్తే లూదియా హృదయం తెరవబడినట్టు, పేతురు ప్రకటిస్తే వారి హృదయాలు పొడవబడినట్లుగా ఈ అద్భుత కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దేవా దేవా నీవు మాట్లాడితే ఏదైనా జరుగుద్ది ప్రభు, సహాయం చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు. పూజలు అందుకుంటున్నవి ఏవైనా సరే ఇంకా మరి ఇతర మాకు కనపడకుండా శతవిధముల ప్రయత్నం అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు ఏమున్నా యేసు నామములో నీ మహా పునరుద్ధాన శక్తిని బట్టి మరి ఏమున్నా యేసు నామములో వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడు అవి యేసు నామములో లయమైపోవునుగాక. ప్రభు చూపించండి, సహాయం చేయండి. బలమైన సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండునుగాక. ఈ ప్రార్థనలోకి వీస్తున్న ప్రతి ఒక్కరితోనూ మీరు ఉండండి అయ్యా. వారి చుట్టూ, నా చుట్టూ, మా చుట్టూ దేవా, మేము నీ స్థలం, ప్రాంతము దేవా, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతినిలో దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై ఉండి దేవా, నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ తేజము అనే వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మెలొచ్చేసి బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉంచి నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులీలలు చేసి నీ నామ ఘనత కొరకే సమస్తం జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. నీవే మాతో ఉండండి, సహాయం చేయి. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను ప్రభువా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశించి నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞ అతిక్రమలో క్షమించు. కలువరి సిలువ రక్తంతో నన్ను కడుగు, శుద్ధ జలంతో కడిగి సమస్త అపవిత్రత దేవా కీడు కొట్టివేసి పరిశుద్ధాత్మగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తిమెంకును గొప్పగా ఉంచి యెహెజ్కేలు గ్రంథం 2:1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడినయ్యా. అపోస్తుల కార్యం 4:27-31 వచ్చిన యెషయా 51:16 ప్రకారం దేవా దేవా మత్తయి 10:1 వచ్చిన 7-20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. నీవే మాతో ఉండి మా అందరితో మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త చీకటి అంధకార శక్తులు మంత్ర ప్రయోగాల చేత ఏదైనా టైం పెట్టి ప్రయోగించబడుతున్న అవి వసీకరణ ఏవైనా సరే చెల్లంగి బాలమని చేతబడి క్షుద్రపూజలైన కొలుపులని దేవ మొక్కుబళ్ళని ఎంచి ప్రభు ఏ బిడ్డ మీద ఎవరిని ఎలా టార్గెట్ చేసి ఏ ప్రయోగాలు జరుగుతున్నా అట్టి బంధకాలను చేస్తున్నాముల ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. దేవా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని వారి చుట్టూ దేవ ఇప్పుడు మేము కోరుకున్న కాపుదల కూడా వారికి ఉండును గాకేస్తున్నాం. కార్యము జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం వాస్తవికంగా నూతనంగా బాప్తీసు అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి కాదు, కానీ ఆల్రెడీ బాప్తీసు అనుభవంలోకి వచ్చి ప్రభు కృపలో కొనసాగుతున్నటువంటి మోస్ట్ సీనియర్లకి ఇది ఈ లేఖన భాగం. మోస్ట్ సీనియర్లని ఎందుకు అంటున్నా అంటే నా కళ్ళతో నేను క్రైస్తవ ప్రపంచంలో చూసి గ్రహించినటువంటి సంగతి ఏంటంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అయ్యా నేను 4 సంవత్సరాలు ఇలా బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్తా ఉన్న సందర్భాలు నేను విన్నాను. అలాగనే వారిలో ఉన్న ఆధ్యాత్మిక పరిపక్వత ఏంటంటే ఇంకా తల్లి కౌగిట్లో పసిపాలు తల్లి కౌగిట్లో పాలు తాగేటువంటి పసికందు టైప్ అయింది, కానీ ప్రార్థన మెట్టు ఎదుగుదల లేదు, విజ్ఞాపన ఎలా చేయాలో కూడా తెలియదు. ఈ విషయంలో అడుగులు వేయొచ్చా వేయకూడదా అన్న సరైన నిర్ణయం తీసుకుందామన్న అవగాహన లేదు, పరిపక్వత లేదు. అలాగనే
వాక్యము ఎలా చదవాలి, లేదా చదివిన వాక్యము నా హృదయంలో ఎంతవాటికి పదిలంగా ఉంటుంది, లేదంటే సైతాన్ గాడు ఎంతెచ్చుకొని పోతున్నాడు. సైతాన్ గాడు నన్ను ఎంతగా వాక్యం చదివే విషయంలో భ్రమపరుస్తాడు. వాడు పర్లేదులే, ఏమైనా చదువు అంటాడు. చివరికి ఏమైందంటే నువ్వు బలహీనుడిగానే ఉండిపోతావు. ఇంకొకటి ఏంటంటే సంఘ క్రమాల్లో ఉండే విధానము కానీ, అయ్యా దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, నువ్వు ముందుకుండి చెబుతా. ఏంది విలువైన సంగతి, దయచేసి మనసు పెట్టి వినండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక్క చిన్న మాటతోనే మన బ్రతుకంతా మారిపోద్ది. దేవుడు అందించే ఒక చిన్న మాట, ఆ ఒక్క చిన్న మాటతోనే మన బ్రతుకంతా మారిపోద్ది. శాలేమన్న అప్పుడప్పుడు ఉపమానంగా ఆన్లైన్లో చెబుతూ ఉంటాడు ఈ మాట. ఏంటయ్యా మాట అంటే, భార్య ఆరాధనకు పోయేస్తూ ఉంటుంది, భర్తకు అసలు ససేమిరా నచ్చదు మందిరానికి పోవటం. కానీ ససేమిరా నచ్చినటువంటి ఆ మనిషికి ఒక రోజు వంతు వచ్చింది. ఎలా అంటే ఈమెకు బాగోలా, ఏమయ్యా ఇవాళ ఆన్లైటు నా మాటిని నేను బాగోలేదు, జ్వరం వచ్చి బాగోలేదు, నేను రాలేను, కూర్చోలేను, కాబట్టి నా మాటిని నువ్వు పోయిరాయా అంటే 3 రోజులు సతాయిస్తున్నావా. ఈయన నేను మోనంటే మోనంటాడు. చివరికి భార్య కదా ఇది, దీని చేదర పడలేమని చెప్పని పని కట్టుకుని బైబిల్ పట్టుకుని మరి చిన్నగా ఇంట్లో ఆమెతో పోడుగా ఇంట్లో ఉంటే ఈ చేదర ఆడపడతాం, ఆడకపోతే ఆడని తిరిగిన పర్లేదులే అనుకోండు. ఆడకపోయిండు, మందిరంలో పోయి కూర్చుండు, పాటలు పాడారు, సాక్ష్యాలు అయిపోయినాయి. పాస్టర్ గారు వచ్చాడు, వింటున్నావా, పాస్టర్ గారు వచ్చాడు, అందరూ వచ్చారా అన్నారు అందరూ. అయితే కూర్చోండి అని చెప్పాను. కూర్చున్నారు. ఇంకా తర్వాత నోవాహు దేవుడు ఎట్లా చెప్పాడో అట్లు చేసినాడు. చివరిలో అట్లు అనే మాట పట్టుకోండు. ఈ లోపల కోమ వెళ్ళిపోయింది బండి నిద్రలోకి. తిరిగి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు వెళ్తున్నారా అనగానే వెళ్తున్నాం అని చెప్పని, జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పి ఆ 4 మాటలు పట్టుకోండు. ఇంటికి రాగానే ఆమె అడిగింది, ఏమయ్యా ఏం చెప్పిండి అలా వాక్యం, ఆ వాక్యంలో ఏం మాటలు, కొంచెం ఉన్న వాక్యం చెప్పు, నీ నోట నుంచి ఆ మాటలు వింటే చాలా సంతోషించాలని ఆశపడుతున్నాను, చెప్పబోయా అంటే, ఏముంది నోవాహు అట్లు చేసినంట, అదే చెప్పింది. నోవాహు అట్లు చేయటం ఏందయ్యా అంటే, అట్లే చేసిందంటే పాస్టర్ గారు అదే చెప్పిండు. వీళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటే ఇట్ట కాదు నీ సంగతి, రేపు పొద్దున పాస్టర్ గారి దగ్గర పోయి అడుగుతూ ఉండని చెప్పని ఆ రాత్రి ఇద్దరు నిద్రకి విశ్రమించారు. అదే రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ దొంగలు పడే టైంకి ఈయనకి కాపుల అనమాట, గొర్రెల కాడ కాపుల, ఇలా గొర్రెల మంద దొడ్డు ఒకటి ఉంది. వాళ్ళు వచ్చి ఆ గొర్రెల దొంగతనం చేయాలి, ఎట్టన్నా కానీ ఉన్నదేదో ఒకటి దోచుకొని పోవాలని చెప్పని వస్తూ ఉన్నారు. ఈయన కలలో కలవరిస్తూ ఉండవు. వాళ్ళు ఎట్టన్నా కానీ ఈ నష్టపరచాలని ఆడదాకా వచ్చి ఆ గొర్రెల సావిట్లో దూరారు. దూరంగానే ఈయన కల్లో ఉండి కలవరిస్తూ ఉండవు. అందరు వచ్చారా అండవు. అరే రే దొరికిపోయారు, ఈడెవడో చూసిన మనల్ని అని చెప్పి అనగానే అందరు కూర్చున్నారా, కూర్చున్నారా నా మాట విన్నాడు కాడా. ఆ తర్వాత నిద్రపోయాడు అనమాట. అందరూ కూర్చున్నారా అనగా, అరే మనం కూర్చుంది తెలిసినట్టుంది వీడికి అని చెప్పని అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి ఎట్టన్నా కానీ మనం దొరికాము, బతుకు జీవుడు లేదంటే రేపు పొద్దున ఏదన్నా చూసుకోవచ్చులే, కానీ వీడికి దొరికితే మామూలుగా ఉండదని చెప్పని చిన్నగా కదిలాడుకుండా పోతునేసరికి నిద్రలో కలవరు ఇచ్చే మాటలు ఇవన్నీ. అందరు పోతున్నారా అండవు. అమ్మ మనం పోవటం కూడా తెలిసిందంటే జాగ్రత్తగా వెళ్ళండి అండ. ఎన్నదేన్ని 4 ముక్కలు అండవు. ఆ 4 ముక్కలు ఆ ఇంట్లో దొంగతనం జరగకుండా ఆపింది. దొంగతనం జరగకుండా ఆపిందా లేదా? యేసయ్య మాటలు శ్రద్ధగా 2 మాటలైనా సరే
లేదంటే గొర్రెలు దోచుకొని పోయేవాళ్ళు, లేదంటే బంగారం డబ్బు ఏదో ఒకటి, లేదంటే స్త్రీల యొక్క మాన ప్రాణాలు అని చెప్పని ఏదో ఒకటి చేసిపోయేవాళ్ళు వాళ్ళు. కానీ అంత ఉపద్రవం జరగకుండా ఆ 4 మాటలు ఆ కుటుంబాన్ని సెక్యూరిటీ చేసింది, కాపాడింది. అందుకే అంతకంటే విలువైన సబ్జెక్ట్ అన్నమాట ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది. చాలా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి శ్రేష్టమైన వర్తమానం ఇది. శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వినండి. ఏడదాకా వచ్చాం, ఎటుపోయాం. ఏంది? సైతాను గాడు వాక్యాన్ని నీ హృదయంలో ఉండనీయకుండా దొంగిలిస్తాడు. వాక్యం చదివినా నీకు ఎక్కకుండా చేస్తాడు. వాడి టార్గెట్ అంతా ఏంటంటే రక్షణ పొందుదాం అనుకునే వాళ్ళనేమో ఇప్పుడు కాదులే పొందుదు కానీ, ఇప్పుడు కాదులే పొందుదు కానీ, ఆ రేపు లేదా వచ్చే సంవత్సరం లేదా ఈస్టర్ పండగ, క్రిస్టమస్ పండగ, న్యూ ఇయర్కి అని చెప్పని, లేదంటే మొన్న ఈ మధ్య ఒక అబ్బాయిని అడిగి, అబ్బాయి ఏంటంటే ఆ అబ్బాయి వచ్చి గదిలిచ్చిండు అన్న, బాప్తీసుడు ఇస్తారన్న. ఇస్తారు తమ్ముడు అన్న, టౌన్ చర్చిలో ఉన్నప్పుడు ఇస్తారు తమ్ముడు, శనివారం ఇస్తారు ఇలా సంగతి అన్న. నేను బాప్తీసం పొందాలనుకున్నాను. సరే మంచిదేనయ్యా, బాప్తీసం పొందు, చాలా మంచిదేను అని చెప్పని అన్నాను. అంతా అయిపోయింది. నేను కనపడ్డప్పుడు అలా అయిపోయిన అడుగుతాను, అబ్బా తమ్ముడా బాప్తీసం పొందామంటే లేదన్నా. మరి ఎప్పుడంటే చివరికి మొన్న 6వ తారీఖు పుట్టినరోజు అంట, అప్పుడు తీసుకుంటాను అన్నాడు ఈ నెలలో. మరి తీసుకుండో లేదో తెలియదు. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయికి పెట్టిన టార్గెట్ ఏంటంటే నీ పుట్టినరోజు బాప్తీసం పొందిన రోజు ఒకే రోజు అయితే ఆ మజా వేరు, మొత్తం కలిపి ఒకేసారి ఒకే ఫంక్షన్ చేసుకోవచ్చు అని చెప్పని ఆ పిల్లగాడిని మాయ చేసి అటు పెట్టిండు. మరి బాప్తీసం పొందిండో లేదో. ఏంది? బాప్తీసం పొందుదాం అనుకున్నవాడికి ఏమో అదిగో గర్భఫలం వస్తే పొందుదు కానీ, ఇదిగో ఆ స్థలం కొంటే పొందు. స్థలం కొన్న తర్వాత వాడు ఏం చదువుతుడు? అప్పుడే ఎందుకు పిచ్చిమోహం, ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అయిన తర్వాత అప్పుడు గృహప్రవేశానికి నీ బాప్తీసానికి ఒకటే డేట్ పెట్టుకున్నాడు. అదేమన్నా అయితే అది అప్పుడే కాదు, అయిపోయిందిగా. పెళ్లి చేసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత పిల్లలు కాదు, అది అయిపోయిన తర్వాత చివరికి పిల్లల బారసాలు, పేర్లు, గందరగోళం. ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత ఎన్నో స్కెచ్లు వేస్తాడు. సంవత్సరాల తరబడి బాప్తీసం తీసుకోవడానికి కూడా వాడు ఎనికి నెడతా ఉంటాడు. ముందుకు రానీడు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ రక్షణ పొందనీడు. ఆ వ్యక్తి బ్రతుకు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను, అంటే భౌతికంగా అంటే ఈ లోకంలో, ఆధ్యాత్మికంగా అంటే పరసంబంధమైన దీవెనలు కూడా పొందుకోకుండా వాడు నానబెడతాడనమాట మనిషిని, జాగు చేయించేలాగా. ఇప్పుడు కాదులే కొద్దిగా అసలుగా నువ్వు నిలబడు, తొందరపడి నోరు జారుతూ ఉంటావు, బూతులు మాట్లాడుతూ ఉంటావు, బైబిల్ పట్టుకుంటే బూతులు మాట్లాడకూడదు తెలుసా అంటారు. మళ్ళీ ఇదే మనిషి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి వాళ్ళు చూడు ఎట్ట మాట్లాడుతున్నారు బూతులు అంటాడు. మళ్ళీ అతను బాప్తీసం లేదా ఆమె బాప్తీస్మానికి అడుగు వచ్చేసరికి కరెక్ట్గా ఈ టార్గెట్లు పెడతాడు. నువ్వు నిలబడలేవు, నిన్నటిదాకా సిగరెట్ తాగావు, ఏం ఆపుకుంటావు, నువ్వు నిన్నటిదాకా తాగుడు సీసాలు తాగావు, ఇప్పుడు సడన్గా బాప్తీసం తీసుకున్నావు అనుకో, అమ్మో సామాన్య మూతి పెట్టావంటే మళ్ళీ అది పెద్ద మహాపాపం, అప్పుడే కాదులే ఆగు అంటాడు. ఇట్లా ఎన్నో రకాలుగా జాగు చేసేలాగా, ఆలస్యం అయిపోయేలాగా బాప్తీస్మ అనుభవానికి ఇది. బాప్తీస్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రానీడోడు. ఒకవేళ వద్దామని ప్రయత్నం చేస్తున్నా వాడి దగ్గరున్న ఉరులు అంటే ఉచ్చులు తాళ్ళనేసి గట్టిగా ఎనికి లాగుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం సలపాల్సిందే. పోరాటం పోరాడకపోతే మాత్రం పోరాటం ఉంటుంది సైతానిగా మనకి. మనమేమో ఇంకొక మెట్టు ఎక్కుదామని మన ప్రయత్నం, వాడేమో ఆ ఉన్న మెట్టు నుంచి కిందకు లాగుదామని వాడి ప్రయత్నం. ఒక్కో సమయంలో కొంతమంది భక్తులను వాడు ఒక మెట్టు కిందకు లాగుతాడు ఖచ్చితంగా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వింటున్నావా, రైస్ మిల్లో రాళ్ళు జల్లిచ్చే ఒక మిషన్ ఉంటుంది, ఇట్ట అంటా ఉంటుంది షాట జరిగినట్టు. ఇంకొక మిషన్ ఉంటుంది అచ్చంగా ముడి బియ్యం వచ్చే ఫ్లోర్ లాగా పెద్ద దాన్ని డోలో ఏదో అంటారు, ఇట్ట అంటా ఉంటుంది. ఈ డోల్ అనే దాంట్లో ముడి బియ్యం వస్తాయి. ఇప్పుడు ఒక మెట్టు కిందకు దిగినోడి పరిస్థితికి అది అనమాట. డోల్ ఎట్టయితే ముందుకు పోయి ఎనికి కొత్త ఉంటుందో ఆ టైపులో ఒక మెట్టు ఎక్కుచుడు, ఆ నుంచి కిందకు లాగుచుడు, ఒక మెట్టు ఎక్కుచుడు, మళ్ళీ ఆ నుంచి కిందకు లాగుచుడు. ఎవరు లాగేది? ఏసై కాదు, సైతాను గాడు.
ఈ నడి మధ్యలో నలిగిపోతా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాలేరు. అయితే మరి ఎలా పైకి రాగలం పాస్టర్ గారు అంటే దానికి ఒకటే మార్గం, ఉపవాస ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే నువ్వు ఆధ్యాత్మిక పరిపక్వతలు ఇంకొక మెట్టు ఎక్కుతావు. ఖచ్చితంగా యేసయ్య ఎక్కిస్తాడు. ఎక్కించిన కాడ మళ్ళీ నిర్లక్ష్యత ఉండకూడదు. ఎందుకంటే వాడు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడా అని చెప్పని కాసుకొని ఉంటాడు మన కోసం. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మీరు బోధకులు అవ్వాల్సిన కాలం అసలు వాస్తవానికి ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరిపక్వతకు ఉన్న వయసు, ఆ వయసును కొలుసుకుంటే ఆ వయసును బట్టి నీవు వాస్తవికంగా ఒక సేవకుడివి, ఒక సేవకురాలి కావాలా. కానీ మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి మళ్ళీ మూలోపదేశం ఒక పాఠం యొక్క మూలాలు అంటే మళ్ళీ నీకు పునాది వేయాల్సి వస్తుంది. మూలాలంటే ఇల్లు కట్టాము, పునాది లేకపోతే ఇల్లు నిలబడుతుందా? ఈ ఇంటికి మూలాలు ఏంటంటే 4 పిల్లర్లు ఉన్నాయా, కింద బేస్ మట్టం ఉంది, దాని మీద గోడలు నిలబడ్డాయని చెబుతాం మనం. అవునా? మూలాలు అన్నమాట. అంటే మనకి పునాది ప్రారంభంలో పడి ఉంటుంది. ఆ ప్రారంభ పునాది సంబంధమైన ఉపదేశమే సంవత్సరాలు గడుస్తున్నా మళ్ళీ అదే మూల ఉపదేశం నీకు వేయాల్సి వస్తుంది. ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మనం ఎంతగా దేవుని యొక్క సేవ చేయకుండా సైతానుగాడు మనల్ని ఎంతగా భ్రమపరిచాడు ఒక కోణం. ఇంకొకటి మన చుట్టూ ఉన్న ఐహిక విచారాలు లేదంటే మన నిర్లక్ష్యతను బట్టో కొంత దేవుడు కోరుకున్న పరిపక్వతలోకి రాకుండా, ఆయన అనుకున్న పని చేయడానికి ముందడుగేయకుండా, సంసిద్ధం అనేది లేకుండా మనం అలాగనే జాగు చేస్తూ దీంట్లో ఒక కోణం ఉంది. నేను అంతగా పెద్దగా నా మాట ఎవరు వింటారు, నా బ్రతుకు వాళ్ళకి తెలుసు కాబట్టి నా మాట ఎవరు, మోషే చెప్పినాడు సాకులు చెబుతాం మనం, ఒక కోణం. రెండో కోణం ఎవరంటే యోనాలాగా బారిపోతాం. అర్థమైందా? యోనాలాగా బారిపోతే ఎవరికి శ్రమ వచ్చింది? వాడకు శ్రమ వచ్చింది, వాడలో ఉన్న వాళ్ళకు శ్రమ వచ్చింది. చివరికి ఈయనకు కూడా ఉరిలాగా ఒక ఊబిలో పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. అసలు ఎవరు ఏంది సంగతి అంటే యోనని అడిగితే ఆకాశం అందలి ఆ మహాదేవుని యొక్క సేవకుడిని ప్రవక్తను అనగా ఇలా గుండె పట్టుకుంది. ఓ అమ్మ, నువ్వు ఏడుంటేనే ఇంత పని అయితే నన్ను తీసి సముద్రంలో ఏమంటున్నావు? ఏస్తే మా పరిస్థితి ఏంటంటే మీకేం కాదు. ఆ సముద్రంలో వేసేటప్పుడు ఆ పక్కనున్న ప్రార్థన చేశారు, ప్రభువా ఇతని మాటను బట్టి ఆ సముద్రంలో ఇతని ప్రాణాన్ని బట్టి ప్రాణం ఒకవేళ పోతే మేము ఉత్తరవాదులం కాదు ప్రభువా అని చెప్పని అంతే సముద్రంలో వేశారు. అప్పుడు ఆ ఓడకు నెమ్మది వచ్చింది. ఆ నెమ్మది రాకముందు ఓడలో చాలా నష్టం అయిపోయింది. సంగతి ఏంటో తెలియక ఈ సేవా పిలుపు ఉన్న వ్యక్తి ఏమో సైలెంట్ అయిపోయి నాకెందుకు ఎవడు ఎట్టబోతే అది సైలెంట్ అయిపోతే ఓ పక్క నుంచి నష్టం అవుతా వస్తూ ఉంది. నేను కొంతమంది జీవితాలు నేను గమనించాను. సేవా పిలుపు ఉంది, ఆ సేవా పిలుపు సరెండర్ కాకుండా దేవుని మాటకు లోబడకుండా యథేచ్ఛగా తన స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతూ తన ఇచ్చలు నెరవేర్చుకుంటూ పైకి మాత్రం సేవకుడికి భక్తుడిగా కనపడుతున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు, ఆదివారం కృతజ్ఞత కానుకిస్తూ ఉన్నాడు, ప్రభు బల్లో చేయి వేస్తూ ఉన్నాడు, సంఘారాధనలో తనకు చేతనైన వరకు అవకాశం ఉంటే ఉత్సాహంగానే పాలివాడు అవుతున్నాడు. అలాగే ఏదైనా సపోర్ట్ చేయాల్సి వస్తే కానుక ఎంతో కొంత ఇస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో కూడా మంచి భక్తుడు అనిపించుకుంటున్నాడు. కానీ చివరికి తన మీద దేవుని సంకల్పం ఉన్నదని అతనికి తెలుసు. కానీ లోబడకుండా దాన్ని బట్టి ఇంత నష్టం అవుతున్నదనే సంగతి కూడా తెలుసు. ఆస్తులు పోయినాయి, ఏంది ఇంట్లో పెద్ద దిక్కైన తండ్రి ప్రాణం పోయి, అయినా సరే పరువు పోయింది, పరిశుద్ధత పోయింది, సాక్ష్యం పోయింది, వింటున్నావా? అన్నీ పోయినా సరే ఆ వ్యక్తి మాత్రం ఇంకా లోబడుతులా, ఇంకెంత నష్టం చవి చూడాలనుకుంటున్నాడు. అందరికీ బాగానే కనపడుతున్నాడు, తన అంతరంగం మాత్రం ఇంకొక రకంగా ఉంది.
కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తినే కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా, ఎవరి జీవితంలో ఈ మాటలు వింటున్న ఎవరి విషయంలో అయినా సరే, నీ వెనకాలే పడి నువ్వు ఎంత రోత పట్టి ఉన్నా, నీ సాక్ష్యం చెడిపోయినా, నీ బ్రతుకు పాడైపోయినా, నీకు అసలు జీవితమే లేదనుకున్నా, నీ వెనకాలే పడి దేవుని వాక్యం ఎందుకు పరిగెత్తుందంటే, యేసయ్య నీ పక్కనే వచ్చి ఎందుకు నిలబడుతున్నాడంటే, నీ నోట ఒక ప్రత్యేకమైన మాట ఉంది. అలాగే నీ సాక్ష్యాన్ని బట్టి అనేక జీవితాలను దేవుని వైపు మలుపుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక కోణం. రెండవ కారణం ఏంటంటే, అలాంటి బ్రతుకు లోకానికి చేదరే. కన్న తల్లికైనా చేదరే, తండ్రికైనా చేదరే, కట్టుకున్న భార్యకైనా చేదరే, భర్తకైనా చేదరే, కడుపును పుట్టిన బిడ్డలకైనా చేదరే. చస్తే బాగుండి లేకపోతే బాగుంది అనేటువంటి పరిస్థితి. అసలు చస్తే బాగుండు అనుకుంటారు. కానీ నా ప్రభు మాత్రం ఆ స్థితిలో నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నాకెవరూ లేరనుకోవచ్చు నువ్వు, అది పొరపాటు. నాకెవరూ లేరనుకున్నప్పుడే యేసయ్య ఆ మాట నీ నోటకు రాకముందే నీ పక్కన వచ్చి నిలబడ్డాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట ఏముంది? యెషయా గ్రంథంలో ఏం రాసి పెట్టాడు ఆయన? తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కున్న, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, చంక పెట్టుకొని వాడను నేనే అన్నాడు. ఇక్కడ రెండు కోణాలు, ఎత్తుకునేది తండ్రి, చంక పెట్టుకునేది తల్లి. ఎత్తుకొని వాడను, చంక పెట్టుకొని వాడను నేనే అన్నాడు ప్రభు. ఇప్పుడు ఈ రెండు కోణాల్లో ఆయన తల్లిగాను తండ్రిగాను ఆయనే ఉండి, ముదిమి వచ్చు వరకు, ఎప్పటిదాకా? ముదిమి వచ్చు వరకు ఆయన నిన్ను ఎత్తుకొనే ఉంటానంటున్నాడు. మనం అనుకోవచ్చు, మనం ఉన్న ఎదురవుతున్న శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి, పరిస్థితులను బట్టి మనం అనుకోవచ్చు, నాకెవరు లేరయ్యా, నన్ను అందరూ వదిలేశారయ్యా అని చెప్పి. కానీ నా ప్రభు అంటున్నాడు, నువ్వే నాకు కావాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కావాలంట? నువ్వే. లోకానికి, నీ అనే వారికి అందరికీ వెలివేసిన పరిస్థితి నీది. ఏంది? ఎవరికి కూడా నచ్చనటువంటి పరిస్థితి, మురికి పట్టి చేదరయ్యి బ్రతుకంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఎంతో ఘోరాతి ఘోరంగా ఉన్న పరిస్థితి అయినా నా ప్రభు అంటున్నాడు, నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి. ఎందుకు? నా వల్ల నీకేం ఉపయోగం ఉంది ప్రభు అంటే, ఇలాంటి బ్రతుకులే యేసు ప్రభు వారికి కావాల్సింది. లోకానికి ఏమో అంత స్వచ్ఛత, మంచి కలిగినటువంటి జీవితాలు, సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులు కావాలా, అంత మంచే కోరుకుంటుంది లోకం. కానీ యేసయ్య మాత్రం ఆయన ఏమన్నాడు? పరిసయ్యుల శాస్త్రులతో, నేను ఆరోగ్యం గల వాళ్ళ కోసం రాలా, ఏంది, నీతిమంతుల కోసం రాలా, రోగుల కొరకును పాపుల కొరకు మాత్రమే వచ్చాను నేను. కాబట్టి నేను వారిని రక్షించడానికి వచ్చాను, కానీ మీరు అనుకుంటున్న దారిలోకి నేను రాలేదన్నాడు. అన్నాడా లేదా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 25, 26, 27, 28 వచనాలు అట్టుకుంటే అక్కడ ఒక మాట ఉంది. ఈ లోకంలో జ్ఞానులను, ఘనులను, ఏంది, గొప్పవారు అనబడుతున్న వారిని సైతం వెర్రి వారిని చేయటానికైనా, తృణీకరించబడ్డ వాళ్ళని, ఏముంది అక్కడ చదువు, కింద 1వ అధ్యాయము కింది భాగంలో ఏముంది చదువు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూడు. 27, 28 వచ్చిన, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు లోకం ఏమంటుంది? మన పోటీలను చూస్తే భక్తిని చేస్తున్న దాన్ని బట్టైనా, మన ప్రార్థన అయినా, ఒకవేళ ఆరాధన చేస్తున్న భాషల్లో మాట్లాడుతున్న పిచ్చి పట్టినట్టుంది దాఖలు ఇదే పని అని. ఎర్రిళ్ళలాగా ఉంటాం మన వాళ్ళందరికీ. ఇక్కడేమంటున్నాడు? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. ఎవరు కావాలంటే ఈయనకి? ఈ జాబితా మనం చూస్తే మనం క్వాలిఫైడేనా? మనం చూసుకుంటే ఎందుకు ప్రభు నా బ్రతుకంత ఎంత అట్ట ఉంది ఇట్ట ఉందని చెప్పని మనం ఆయనకు సలహాలు ఇస్తాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా మనం సలహాలు ఇచ్చిన వాళ్ళమే. ఎందుకు ప్రభు నా మాట ఒక్కడు కూడా ఉండు, నేను తగిన దాన్ని కాదయ్యా, నేను తగిన వాడిని కాదయ్యా అంటాం. ప్రభు అంటాడు, నువ్వు తగిన దానివి, తగిన వాడు అని నిన్ను ఎంచుకున్నానా నేను? ఈ లేఖనాన్ని బట్టి చూస్తే కాదు. ఇలాంటి వాళ్ళనే ఎందుకు ఎంచుకుంటున్నాడు అనే ప్రశ్న పుడుతుంది మనకి. అవునంటారు కాదంటారా? అన్యులకైనా సరే ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి తృణీకరించబడిన వారిని, వెర్రి వారిని, నీచులైన వాళ్ళని అసలు వీళ్ళని ఎంచుకోవటం ఏంది? వాళ్ళు ఆయన ఎంతమంది గొప్పోళ్ళు లేరు, డబ్బున్న వాళ్ళు లేరా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు లేరా, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు అని ఇలా చెప్పుకోవడం కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళందరిని ఎంచుకోకుండా వీళ్ళని ఎంచుకోవటం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు తెలియనిది, మనకు అర్థం కానిది, యేసయ్యకి బాగా తెలిసింది ఒక విచిత్రమైన అనుభవం ఒకటి ఉంది. ఏంటయ్యా అనుభవం అంటే, ఏమీ తెలియనోడు ఎవరి మీద ఆధారపడతాడు చెప్పండి? ఏమీ తెలియదు నీకు, అసలు ఏమీ నాకు తెలియదు. ఏమీ తెలియనోడు ఎవరి మీద ఆధారపడతాడంటే సమస్తం ఎరిగిన వాని మీద ఆధారపడతాడు. ఆ సమస్తం ఎరిగిన వాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త నజరేయుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మీద ఆధారపడతాడు. ఏది తెలియకపోయినా, ఎవరు ఏదన్నా వచ్చినా బరబరబర ఆయన దగ్గరికి పోయి, ప్రభువా పలానా సంగతి అడుగుతున్నారు, ఏం చెప్పాలో నాకు సమాధానం చెప్పాలి. అలా జ్ఞానం సంపాదించుకుంటారు, అలాగ వాక్యంలో ఉన్న సంగతులు సంపాదించుకుంటారు, అలాగ దేవుని కృపను సంపాదించుకుంటారు, అలాగ దేవుని యొక్క కృపావరాలు సంపాదించుకుంటారు, అలాగ దేవుని యొక్క ఆత్మ బలమును, మన అంతరంగ పురుషుడు బలపడేలాగా ఆత్మ బలమును సంపాదించుకుంటారు. ఇంకా ప్రభుత్వం ఇంకా అడుగులు వేస్తున్న దాన్ని బట్టి, ఆయన అందిస్తున్న కృపను బట్టి, ఆయన సంగతి తెలుస్తున్న దాన్ని బట్టి, ఆ వాక్యం యొక్క రుచి నువ్వు బాగా ఆకలింపు చేసుకుంటున్న దాన్ని బట్టి అంటారు చూడు, బాగా మరిగింది ఇదని చెప్పని, అట్ట నువ్వు ఆ వాక్యాన్ని బాగా ఆకలింపు చేసుకుంటున్నప్పుడు, దాన్ని బాగా స్వతంత్రించుకుంటున్నప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్న మాట ఆ అనుభవంలోకి అడుగులు వేసిన తర్వాత ఇంకా నీలో ఉండే పరితాపం ఎలా ఉంటుందంటే, ఇంకా కొన్ని సంగతులు నాకు తెలియట్లేదు కాబట్టి ఉపవాసం ఉండి కూర్చొని దేవుని పాదాసన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు నా ప్రభు నాకు తెలియని విషయాలు కొత్తవి చెప్తాడు. ఆయన నా దగ్గరకు వస్తాడండి, ముఖాముఖిగా మాట్లాడుతాడు అని నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈ బలహీనులు, ఈ వెర్రివారు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడలేరు, అన్నీ తెలిసిన ఆయన మీద ఆధారపడతారు. అలా ఆధారపడాలని చెప్పనే సృష్టికర్త ఆదిలోని ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలను ప్రభు ప్రత్యేకంగా తన స్వహస్తాలతో చేశాడు. మనిషి కోచి నుంచి అట్ట మారి మనిషి అవ్వలా. ఇప్పుడు సైన్స్ ఏం చెప్పుద్ది, ఆ చింపాంజీ మొహం ఒకటి పెడతారు, ఇక దాని కానుంచి ఇక లేచి నడుతూ ముందే ఒంగోని కాళ్ళతో డోకటం, ఆ తర్వాత చిన్నగా లేవటం, నడవటం, తర్వాత చేతిలో కర్ర, తర్వాత రాయి, పొదునైన ఇనప పనిముట్లు ఇవి చూపించుద్ది సైన్స్. మనం చిన్నప్పుడు అయ్యే చదువుకుంది. కానీ బైబిల్ చెబుతున్న సర్వసంపూర్ణ సత్యం ఏంటంటే, మనిషిని ఆయన తన స్వహస్తాలతో ప్రేమించి మరి ఎంచుకున్నాడు. బైబిల్ గ్రంథం ఆదికాండంలో 1వ అధ్యాయంలో కనపడుతుంది, మన పోలికగా మన స్వరూపమందు మనుషుల్ని చేయుదము రండి అని చెప్పి ఆయనతో పాటు ఇంకా కొంతమందిని పిలుచుకొని వస్తున్నాడు. ఇది ఒక సెక్షను. దావీదు కీర్తనలో ఆయన అంటాడు, నరుని తలుసుకోవడానికి వాడు ఎంత మాత్రపోడు, దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేసి. ఈయనకు అది అర్థమైంది అంతే. ఈయనకి ఆ 8వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంటుంది. 8వ కీర్తనలో, అధ్యాయం అన్న క్షమించండి, కీర్తనలు 8వ కీర్తన 2వ కీర్తన అట్నే చదవాలి, అధ్యాయం అనడానికి లేదు, ఎందుకంటే అవి పాటలు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆ 8వ కీర్తనలో ఉన్నట్టుంది ఆ మాట,
నరుడిని నీవు కొంచెం తక్కువ, నీకంటే కొంచెం తక్కువనిగా చేసావు అన్నాడు ఆడ. ఆదికాండం 1వ అధ్యాయంలోనేమో మన పోలికగా మన స్వరూపమందు నరుని చేయుదుము రండి అనుకుంటూ వచ్చాడు. ప్రారంభంలోనేమో ఆ స్థాయి ఉంది. పరీక్షించబడిన తర్వాత అపవాది వేసినటువంటి ఉచ్చులో పడ్డ తర్వాత ఈ స్థాయి కనపడుతుంది. మళ్ళీ తిరిగి యేసుప్రభు వారు వచ్చి ఆ సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని ఆశ్రయించిన వ్యక్తులకు ఈ భూమి మీద నిత్య రాజ్య పరిపాలన అనేది ఒకటి ఉంది. ఈ భూమి మీద రాజ్య పరిపాలన ఉంది, అంటే సేవా పరిపాలన. ప్రభు చిత్తమైతే ఆయన కృప పొందుకున్నటువంటి వ్యక్తులను రాజ్యాల మీద అధిపతులుగా నిలబెట్టి అధికారము వారి చేతికి అప్పచెప్పి శ్రేష్టమైన పరిపాలన వాళ్ళ ద్వారా అందిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా వచ్చిందంటే పరిశుద్ధ గ్రంథం చదివిన దాన్ని బట్టి, ధ్యానించిన దాన్ని బట్టి, ప్రభువును భజనలాడిన దాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానము, కృప, తలాంతులు, వేచన కలిగిన హృదయాన్ని బట్టి వాళ్ళు అలా పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పటికీ యెరూషలేము పట్టణము లేదా ఇజ్రాయేల్ దేశం ఎవడికి అంతు పట్టదు. ఎందుకంటే ప్రభు యొక్క జ్ఞానము చేత నింపబడ్డ వ్యక్తులనే అక్కడ పరిపాలన విభాగంలో పెట్టి పరిపాలింపజేస్తూ ఉన్నాడు. ఇది ఈ భూమి మీద సెక్షను. అలాగనే మనం రానున్న యుగాలు నిత్యరాజ్య పరిపాలనలో మనం రాజులైన యాజక సమూహం, అక్కడ రాజ్య పరిపాలన ఉంది, ఇక్కడ యాజక పరిపాలన ఉంది. యాజకుడు 4 కోణాల్లో కనపడతాడు. ఒకటి నీతి న్యాయాలు చేసేటువంటి న్యాయాధిపతిగా కనపడతాడు, యాజకుడిగా కనపడతాడు, అలాగనే ప్రవక్తగా కనపడతాడు, ఒక వ్యక్తిని నిర్ణయించే వ్యక్తిగా కూడా, ఇతన్నే ఇదిగో రాజుగా దేవుడు కోరుకున్నాడని నియమించే వ్యక్తిగా కూడా ఉంటాడు. రాజుకు చేత కాకపోతే ఖడ్గం తీసుకొని సమూయేలు ప్రవక్త అదేగా చేసింది సౌలు విషయంలో. సౌలేమో రాజులను పట్టుకొచ్చిండు. వాస్తవానికి రాజులను చంపేస్తే విజయం వచ్చినట్టు. నిషిద్ధమైనటువంటి ఇది వస్తువులే కాదు, పశువులను అలాగనే ఆడవాళ్ళను కూడా తెచ్చుకున్నాను. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులు చేసింది నాకు గుర్తుంది కాబట్టి మొత్తాన్ని చంపాను, ఏది ఉంచొద్దు మొత్తం తగలబెట్టాను. ఒకవేళ వింటున్నావా? ఏం చేశాడు సౌలుని ఏం చేసిండు? వేసేసిండా? శ్రద్ధగా విను నా మాటని, విలువైన మాటలు పోగొట్టుకోమాక. సౌలుకు చేత కాకపోతే సమూయేలు ఖడ్గం తీసుకొని మొత్తాన్ని చంపేశాడు, తగలబెట్టేశాడు. ఎవరిని బతకనియొద్దు అని చెబితే నువ్వు ఎడ తీసుకొచ్చావని చెప్పి, నీ జీవితంలో ఎవడైనా రంకెలేసినా, ఎవడైనా ఎక్కడన్నా వింటున్నావా రహస్యంగా ఏదైనా కీడు తలపెట్టినా నీకు తెలియకుండా ఆయన్ని మాత్రం, ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎంతమంది అని ఉండొచ్చు, అవతల అధికార బలం ఉండొచ్చు, ధన బలం ఉండొచ్చు, జన బలం ఉండొచ్చు, వాళ్ళు లోకల్ అంటారు కదా, నువ్వేం తోపది అని చెప్పని అట్టు ఎట్టని అనుకొని వాళ్ళు పెద్ద ఇదే వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మొత్తం మీకు అక్కడ పెడతాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇరాన్ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా తుడిచేస్తా ఉండు. గత ప్రధానమంత్రి, ఇప్పుడున్న ఆయన కాదు, గతంలో ఉన్న ఆయన, ఒక్క దెబ్బతో హెలికాప్టర్ ఏరియల్ సర్వేకి ఎందుకు పోయిండో తెలియదు, అట్నే పోయిండు. అది బ్లాస్ట్ అయింది, ముక్కలు అతనే కాదు, అతనితో పాటు ఇంకొక 4, మొత్తం 5 ఆ హెలికాప్టర్లో అది బ్లాస్ట్ అవ్వటం, పేలిపోవటం, అంతే కింద ముక్కలు ఏరారు. ఎవడు ఏమో తెలియదు. దేవుని ప్రజల జోలి వస్తే అలా ఉంటుంది. అర్థమవుతుందా? ఎవడైనా సరే పేరు చెప్పుకోవచ్చు, నేను బలమైన మాంత్రికుడిని అండి, అదండి ఇదండి అని. చల్హట్, నా యేసయ్య ముందు నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా పీకి ఆడి నరాలు మొత్తం పీకి ఆ మంచంలో అయినా పెడతాడు, లేదంటే ఐసీయూలో అయినా పెడతాడు. కాదు కూడా ముదిరిందంటే సాతాను మాత్రం అయితే సాతాను మాత్రాన్ని కాల్చుడు కప్పచవుతుడు, పూడ్చే ఈ వ్యవహారం అయితే గుంత కప్పచవుతుడు, పెట్టే వ్యవహారం అయితే పరదేశులమో ప్రియులారా అని చెప్పని పాట పాడుతుడు అనమాట శవయాత్రలో. ఆయన ప్రజల జోలికి వచ్చిన, ఆయన పని జోలికి వచ్చిన పొర్రపాటును వదిలిపెట్టడు ఎవరిని. అర్థమవుతుందా? నువ్వు దిగులు పడాల్సిన పని, నువ్వు కదిలిపోతే ఆయన ఏం చేయలేడు. నువ్వు నిలకడగా నిలబడి ఆయన మీద ఆనుకొని నిలబడు. అర్థమవుతుందా? నిలకడగా నిలబడు, ముందు ఆయన మీద ఆనుకొని ఆయనతో పాటు నిలబడు, ఇక మిగతాయని ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అమాలేకులు దారిని పోతా ఉంటే ఊరకపోయేవాళ్ళు వాళ్ళని బానీయకుండా
ఏయో చేద్దామని ప్రయత్నం చేశారు, యుద్ధం కూడా చేశారు. వీళ్ళని ఏమంటారంటే దారిని పోయే కుక్క చెవులు పిండేవాళ్ళు, కదిలిచ్చి తన్నులు తింటాడు రీడు అంటారు చూడు లోకంలో, ఆ టైప్ అనమాట. వీళ్ళు కదిలిచ్చి సావును తెచ్చుకున్నారు. సావు తెచ్చుకోవటమే కాదు, వంశం తుడిచివేయబడేలా చేయబడి. ఎక్కడో వాళ్ళ పూర్వీకులు చేసిన పాపం దేవుడు తన గ్రంథంలో రాసి రెడీగా అట్ట పెట్టుకున్నాడు. సమూయేలు కాలంలో సౌలు పరిపాలన చేస్తున్నప్పుడు సౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు సమూయేలు ద్వారా, అమాలేకుల్ని చేసింది నాకు గుర్తే. ఆ సౌలుకు చెప్పు, వెళ్ళి మొత్తాన్ని ఎవరిని బతకనియొద్దు, మొత్తం తగలబెట్టేమని. మరి నీ విషయంలో దేవుడు ఏం జోక్యం చేసుకోలేదు, ఏం చేయట్లేదని ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు సరిగా నిలబడాలి ముందు. నువ్వు చంచల మనసుతో గాలికి కదిలే రెల్లులాగా అటు ఇటు కదులుతున్నావు అనుకో, ఆయన ఏం చేయడు, సప్పగా మెలకుండా చూస్తూ ఉంటాడు. ఎంతకాలం కదులుతావు, కదలరా, ఎంతకాలం కదులుతావు, కదులమ్మాయి, నీ ఇష్టం. ఎంత నష్టం అవుతుందో మెలకుండా చూస్తూనే ఉంటాడు, కానీ మౌనంగా అంటే ఉంటాడు. కానీ ఎందుకుంటాడో తెలుసా? ఆయన ఏం చెప్పాడు, నువ్వు సరిగ్గా నిలబడాడు. వాక్యం తెలుసుగా మనకి. వాక్యం తెలియనివాడైతే వచ్చి ప్రోత్సహించి సరే నిలబెడటానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యం అవగాహన ఉంది, ఆధ్యాత్మిక జీవితంలో ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. ఇన్ని తెలిసి కూడా నేను ఇంకా పసిదానంలోనే ఆడే కదులుతాంటే ఊరకు నిలబడచుడా? ఇప్పుడు వయసుకు వచ్చావు, కొంతలో కొంత అవగాహన ఉంది, తెలివితేటలు ఉన్నాయి, పోయి 1-2 ఆడే ఇచ్చేసి పాడు చేస్తాడు. తల్లిదండ్రులు ఏం చేస్తాడు, ఎద్దులాగా పెరిగావు, సిగ్గు లేదు, శుభ్రం చేసుకునేది యాడ్రా నువ్వు చేసేదని చెప్పి పట్టా బాధ పండుగుతారు. అవునా కాదా? మరి యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఇంకాను ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చేశాడు, ఎన్నో విషయాలు ప్రార్థనకు సహాయం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. నువ్వు ఇంకా గాలి కదిలిపోయి రెల్లులాగా నిలకడలేని పరిస్థితి అయితే ఆయన చూస్తానే ఉంటాడు. 4 దెబ్బలు పడితే వాడే లైన్లోకి వచ్చలేను, పొరపాటును కూడా సహాయం చేయడు. మరి ఎప్పుడు సహాయం చేస్తాడు పాస్టర్ గారు అంటే, నువ్వు నిలకడగా ఉండు. ఆ తర్వాత ఆయనతో నిలకడగా ఆయన పక్కన నిలబడు కరెక్ట్గా. నువ్వు కరెక్ట్గా నిలబడితే అప్పుడు ఆయనతో పక్కన నిలబడాలంటే మనలో లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంది, 93వ కీర్తన 5వ వచనంలో మాట ఉంది. 93వ కీర్తన 5వ వచనంలోనేమో ఎన్నటెన్నటికి నీ సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతయే. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? కళ్ళు చూస్తారా? దేవుణ్ణే చూస్తారు. కానీ ఈ హృదయ శుద్ధి గలవారు కూడా ఏడోసాట ఏదో ఒక బలహీనతలో చెక్కబడిన దాన్ని బట్టి సైతాను గాడి చేత వెరిపించబడుతా నిలకడలేని పరిస్థితిలో ఇక ఏటికి ఎదురుతుంది శాప. వీళ్ళు సమస్యకు ఎదురుతూ ఉంటారు, పక్కన నిలబడాల్సిన వ్యవహారం పోయి వీళ్ళే ఎదుగుతూ ఉంటారు. దేవా నీకు జాత కదలే, నేను ఇట్టపోతా, నువ్వు నా పక్క నుండి నాకు సహాయం చేయాలి. అప్పుడే మనం మెలకలు పడుతాం, మెలకలు తిరుగుతాం, చివరికి దుమ్ముగా శత్రువు చేత తన్నులు తిని బాధించబడి మళ్ళీ వచ్చి దేవుడిని ప్రశ్నిస్తాం. దేవుడేమన్నా నువ్వు సరిగ్గా నిలబడు, నువ్వు నిలబడి ఆయన అడిగితే ఖచ్చితంగా నా ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చాం, ఎటు వచ్చాం, ఆడ నుంచి వచ్చాం. ఏమో పాస్టర్ గారు నువ్వే పోయావు, నువ్వే వచ్చావు, మేము మాత్రం వెనకాల రాలేదంట. గమనించండి, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రానియకుండా అపవాది ఏదో ఒక కోణంలో మనల్ని అడ్డగిస్తానే ఉంటాడు. ఏంది, సంవత్సరాలు గడుస్తున్నాయి, అయినా కానీ నువ్వు అక్కడే ఉండటానికి దేవుడు ఇష్టపడుతులా. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, నువ్వు అక్కడే ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. దేవుడు కోరుకున్నది ఎవరంటే లోకానికి అసహ్యమైన వారిని, లోకం దృష్టిలో, నా అనేవారి దృష్టిలో, ఏంది కుటుంబీకుల దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని దానివే నీచంగా చూస్తున్నారు. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ బ్రతుకును బట్టి, నువ్వు నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, లేదు తొందరపడి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రకరకాలుగా అంటారు.
అయితే ఎన్ని రకాలుగా నువ్వు ఉన్నా నా ప్రభు అంటున్నాడు నువ్వే కావాలి నాకు. ఎందుకంటే నిన్ను ఉపయోగపెట్టుకొని నా నామాన్ని ఘనపరుచుకుంటా. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు నీ ద్వారా ప్రకటింపజేస్తాను. నాకు బాగా ఇష్టమైన సందర్భం ఏందో తెలుసా? ఇష్టమైన విషయం, ఏలు ముద్రైన వ్యక్తికి దేవుని కృపను బట్టి సేవకు సంబంధమైనటువంటి సంగతులు అందించి ఆ వ్యక్తిని ఎలాగైనా భక్తి సాధనలోకి నడిపించి, ప్రార్థన నేర్పించి, విజ్ఞాపన చేయడం ఎలా నేర్పించి, దేవునితో ఎలా నడవాలో నేర్పించి, ఆ వాక్యము కూడా ఆ వ్యక్తికి అవగాహన కలుగు చేసి ఆ వ్యక్తిని దేశంపై మంచి పేరుగాంచిన వాళ్ళు మేము అదండి ఇదండి MBBS బీటెక్ ఆటెక్ ఈటెక్ అంటూ ఎర్రెగుతూ ఉంటారే, వాళ్ళ మధ్యలో దేశంపై వాళ్ళు నిలబెట్టి వాక్యం అందించాలనుకుంటాను నేనైతే, నా ప్రభు కృపను బట్టి. నా ఆశ అది. ఎందుకో తెలుసా? వీళ్ళని ఎన్నోసార్లు దేవుడు పిలిచి ఉంటాడు. వీళ్ళని ఎన్నోసార్లు అయ్యా నా సేవ చేద్దు కానీ, అమ్మ నా సేవ చేద్దు కానీ రండి అని చెప్పంటే వీళ్ళు ప్రభువుకి ఇచ్చిన సలహాలు ఏంటంటే, ప్రభువా ఇదిగో ఈ జాబ్ కొట్టాలి కాబట్టి ఈ చదువు అయిపోయిన తర్వాత జాబులోకి వచ్చి సేవ చేయాలి. జాబులోకి వచ్చిన తర్వాత అమ్మ ఏంది జాబు వచ్చింది కదా సేవ అంటే, ఏడ ప్రభువా ఫ్యామిలీ పిల్లలు ఉద్యోగం కుదరట్లేదు ప్రభువా, ఏదైనా నీ పనికి అవసరమైతే ఇదిగో నేను పలానా దైవజనుడి దగ్గర పోతున్నాను కాబట్టి నెలకించని కానుక దేవుని సేవకు సమర్పిస్తాను ప్రభువా. లేదా ఇప్పుడు ఆరాధన టీవీ వాళ్ళు ఒకటి పెట్టారు, విలేజ్ అడాప్ట్ అని విలేజ్ అని చెప్పని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం. ఆ గ్రామానికి వీళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, వీడియో వింటున్నావా, వాక్యాలు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ నెల ఇంత అని చెప్పని వాళ్ళు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఈ సెక్షన్ ఒకటి వచ్చింది ఇప్పుడు. భక్తి అనేది కష్టపడటానికి లేదు సెక్షను, వింటున్నారా? భక్తి అనేది కష్టపడటం కాదు, తేలిగ్గా ఉండాలి, సుఖంగా ఉండాలి. మోకాళ్ళ కష్టం ఉండకూడదు, కళ్ళమ్మట కన్నీరు రాకూడదు, ఉపవాసం ఉంటే కళ్ళు లొట్టపడకూడదు. అర్థమవుతుందా? ఉపవాసం ఉంటే కళ్ళు లొట్టపడకూడదు. ఏ నొప్పి లేకుండా నేను భక్తి చేయాలి, పరలోకంలో మాత్రం గొప్ప బహుమతి కావాలి. వింటున్నారా? వస్తుందా అసలు? లోకంలోనే చదువుతున్నారు కదా కష్టే ఫలి అని, లోకంలో చెబుతున్నా కష్టే ఫలి అని. మరి లోకంలో కష్టే ఫలి అని చెబితే మరి మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం భక్తిలో? పౌలు భక్తుడు ఏమన్నాడు? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడతలేదు అబ్బాయి, నాకు గురి ఉంది. నా మాటనేది కొంచెంసేపు ఆపుతారా? అప్పుడు మీరు అందరు కంట్రోల్లోకి వస్తారు. తప్పదు, కొంచెం ఒక్క 10 నిమిషాలు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు గురి ఉంది, ఆ గురి దగ్గర పరిగెడుతున్నా. మొట్టమొదటిగా మన ఎదుట పెట్టుకోవాల్సిన గురి ఎవరంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడే తండ్రి సింహాసనం ముందు ఉన్నాడు. ఆ సింహాసనమే మనకు కూడా ఇవ్వబడింది. మనం ఇప్పుడు బాప్తీసు అనుభవంలో ఉన్నాము. ఒకరోజు ప్రభు ఖచ్చితంగా మనందరిని పిలుచుకుంటాడు. ఈ దేహాన్ని ప్రాణం వదిలేయాల్సిందే, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే, ఈ దేహం మట్టికి అప్పజెప్పాల్సిందే. భర్తగైనా భార్యగైనా కొడుకుగైనా కూతురుగైనా ఆ కుటుంబాన్ని ఎడబాయాల్సిందే, తప్పదు ఇది. కానీ మన గురి మాత్రం పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులమై తండ్రి కుడి పార్శ్వమందు
యేసుప్రభు వారు ఎలా అయితే ఆ సింహాసనం మీద ఉన్నాడో అదే సింహాసనం యేసుప్రభు వారికి ఇవ్వబడింది కాబట్టి, ఆ సింహాసనం మనందరికి ఇవ్వబడింది కాబట్టి పట్టమహేషిగా అంటే ఆయన భార్యగా మనం ఆ సింహాసనం మీద ఉంటాం. అప్పుడు ఆయన మనం కలిసి పరిపాలన చేసే విధానం ఒకటి ఉంది. అది మొట్టమొదటి గురి అవ్వాలి. దాని తర్వాత ఇంకో గురి నీకు ఒకటి ఉంది. ఏంటయ్యా గురి అంటే, ఆయన అనాది సంకల్పంలో ఏ ప్రణాళిక చొప్పున నిన్ను ప్రత్యేకంగా ఎంచుకొని నీ ద్వారా జరిగించుకోవాలనుకున్న పని ఒకటి ఉంది చూడు. నీకు చెప్తాడు, ఇదమ్మా నీ దర్శనము, ఇది నీ పని అని. అది పోతే ఇదని అన్నట్టు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంది ఏదైతే దేవుడు దాన్నట్టు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ అదేనా పాట? సంపూర్ణ సర్వ సత్య కాదు పాట తప్పబడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు గురి ఉందంటున్నాడు. గురి మొదటిగా ఆ సింహాసనం, ఆయనతో నిత్యరాజ్య పరిపాలన, అది మొదటిగా గురి మనకి. రెండవ గురి ఏంటయ్యా అంటే, దేవుని యొక్క అనాది సంకల్పంలో ఆయన ప్రణాళికలో నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నీ ద్వారా ఆయన ఒక పని చేయించుకోవాలనుకున్నాడు. అది గురి. ఈ రెండింటిని ఎదురపెట్టుకోవాలి. ఈ రెండింటిని ఎదురపెట్టుకున్న తర్వాత నీకు నీ ఎదుట ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాల్సిందే. ఎందుకు? బహుమతిని ఎలాగైనా కొట్టాలి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక తగ్గట్టుగా బహుమతి నిర్ణయించున్నాడు. ఇప్పుడు నన్ను గెలిచారనుకో, నాకు నా ప్రభు ఏ బహుమతి ఇచ్చాడు నాకు తెలుసు. ప్రభు కృపను బట్టి ఏంది, నాకు నా ప్రభు మొదటిగా ఎంచి చెప్పినది ఏంటంటే, జీవ కిరీటాన్ని నీకు ఇచ్చాను. ఏంది? జీవ కిరీటం నీకు ఇచ్చాను. ఇప్పుడు నేను ఆ జీవ కిరీటం అనేది పొందాలంటే మొదటిగా పౌలు గారు చూసినటువంటి పునరుద్ధానంలో పాలివాడే యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసేది మొదటిగా గురి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? యేసయ్య తన అనాది సంకల్పంలో నన్నెందుకు ఎంచుకున్నాడో, ప్రణాళికలో ఏ పని చేయాలని ఆయన ఆశపడ్డాడో, ఆయన నాకు ఇచ్చిన దర్శనం, ఇదిగోబ్బా ఈ పని చేయాలి, నువ్వు ఇందుకు నువ్వు పిలువబడ్డా అని చెప్తాడు. అది నాకు గురి. నెక్స్ట్ రెండవ గురి. ఆ తర్వాత నా ఎదుట పరుగు పందెం ఉంది. ఈ పరుగు పందెంలో అలుపెరగక ప్రభు కృపను బట్టి నడుం బిగించబడి ఏంది, అనేక జీవితాలను వెలిగిస్తూ, అనేకులకు వెలుగునిస్తూ, అనేకులకు ఉప్పుగాను రుచిగాను క్రీస్తు పరిమళ సువాసనగాను ఈ సమాజంలో, సభ్య సమాజంలో ఉన్న ప్రజలకు, క్రైస్తవ సమాజంలో ఉన్న దేవుని ప్రజలకు కూడా నేను క్రీస్తు పత్రికగా ఉంటూ ఆయన నిర్ణయించిన బహుమతి కోసం నా ఎదుటించబడిన పరుగు పందెంలో ఆయన మీద ఆనుకొని, ఆయన కృప మీద ఆధారపడి సాగిపోతుంటే అప్పుడు శ్రేష్టమైనది ఏదైనా నాకు దక్కుద్ది. అవునా? ఏదైనా నాకు దక్కుతుంది. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఎన్నిక లేని వాళ్ళని కోరుకున్నాను అన్నాడు ప్రభు. ఎన్నిక లేని వారికి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇది ఇంత గొప్ప ఘనత వస్తుంది. లోకంలో వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళకున్న ఆ బలం మీద, ధనం మీద, బంగారం మీద, పరపతి మీద, పలుకుబడి మీద, సమాజంలో దక్కుతున్న గౌరవ మర్యాదల మీద ఆధారపడ్డ వాళ్ళే కానీ ఎప్పుడో అవసరమైతే మానక ప్రతినిత్యం వాళ్ళు నమ్మినటువంటి లేదా మనం ఉన్నటువంటి పద్ధతులైనా యేసయ్య దగ్గరికి వచ్చేదో ఒక 2 నిమిషాలు కాలం గడిపి వెళ్ళిపోతారు. వాళ్ళు 2 నిమిషాలు 3 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఇంకా భక్తి ఉంటే ఒక పావు గంట, అరగంట, గంట రోజు మొత్తం మీద వాక్యం కానీ ఏదన్నా కానీ నిన్నేందుకు ప్రత్యేకంగా కోరుకున్నాడు? నిన్నేందుకు ప్రత్యేకంగా దేవుడు ఆడకు తీసుకొచ్చి నిలబెడుతున్నాడంటే ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ క్రైస్తవ ప్రపంచంలో కూడా చాలామంది
మేధావులు ఉన్నారు, మేము చాలా పర్ఫెక్ట్ అన్నవాళ్ళు ఉన్నారు, మేము జ్ఞానులు అనుకున్న వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసినంత వాడికి తెలియదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. సేవకుడి విషయంలో కూడా విశ్వాసులు ఉన్నారు, అదే భావన. పరిచారకులు అదే భావంలో ఉన్నారు, సంఘ పెద్దలు అదే భావంలో ఉన్నారు, తోటి సేవకులు కూడా ఇతర సేవకుల విషయంలో కూడా ఏం తెలియదు, అంతా ఉట్టిదే, మాకు తెలిసినంత కూడా తెలియదు. మేము ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మేము సీనియారిటీ అని చెప్పినటువంటి దైవజనులు నేను విన్నా. కానీ మూల పాఠం ఏందో తెలియదు ఇంతవాటికి. అంటే వాటిని విమర్శించడానికి నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ మీకు అర్థం కావడానికి ఆ సంగతి అందిస్తూ ఉన్నాను. వాళ్ళకి మూల పాఠం అన్న సంగతి తెలియదు, కానీ మాకంతా తెలుసు. చూస్తే సీనియారిటీ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. వింటున్నావా? ముందుకు జరుగు. 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు సీనియర్, మేము సీనియర్ అంటూ ఉంటారు, కానీ ఏం తెలియదు. కానీ నిన్నెందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడంటే అలా విర్రవీగే వారికి సిగ్గు కలగాలని నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? జాగు చేసే పని మీద ఉన్నావు. ప్రభు ఏమంటున్నాడు ఈరోజు? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాల్సిన పరిస్థితి. కానీ మళ్ళీ ఒకడు వచ్చి మూలోపదేశాలు ఆ పాఠం నేర్పాల్సి వస్తుంది. చూడటానికేం చాలా ఆధ్యాత్మిక జీవితంలో సీనియారిటీ కనపడుతుంది, మనల్ని కదిలిస్తే ప్రార్థనలో పసితనమే కనపడుతుంది, విజ్ఞాపనలో పసితనమే కనపడుతుంది, వాక్యపు అవగాహనలో పసితనమే కనపడుతుంది, కృపావరాలు పొందే విషయంలో పసితనమే కనపడుతుంది, దేవునితో నడిచే విధానం కూడా పసితనమే కనపడుతుంది. ఏమండి, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కడుపును పుట్టిన బిడ్డ, ఇసుప్పాలెంలో ఒక అమ్మ ఉంది. ఇదే ఇసుప్పాలెంలో ఒక అమ్మ ఉంది, అటువైపు పల్లెలు అన్నమాట. 10 సంవత్సరాల వయసు వచ్చింది. ప్రభువా క్షమించ, ఈ కొలత కొలవకూడదు అనిపిస్తుంది. 4-5 సంవత్సరాల పిల్ల ఉంటుంది, అంతే ఉంది మంచంలో. చూడటానికి 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆకారమేమో 4-5 సంవత్సరాల పిల్లగాడు ఇంతే ఉంటాడుగా, అంతే ఉన్నాడు. నేను వెళ్ళా ప్రార్థన చేసి రావటానికి. చెప్పారు వాళ్ళు, దావీదన్న కూడా వచ్చాడన్న, ప్రార్థన చేసిపోయాడన్న. నాకు తెలిసిన కుర్రోడు ఆడ తీసుకెళ్ళి ప్రార్థన చేయమంటే పోయా, ప్రార్థన చేసి వచ్చా. ఇప్పుడు ఆ తల్లి సంతోషిస్తుందా, బాధపడుతుందా? నీకు అట్ట అర్థమైందా? అవయవాలు పెరగట్లా. 5 సంవత్సరాల పిల్ల ఉన్నట్టే 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్ల, 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల లేదా పిల్లగాడు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంత ఎత్తు ఉంటాడో అంతే ఉన్నాడు. మెదడు సరిగా పెరగట్లా, చేతులు సరిగా ఎదగట్లా, పనిచేయట్లా, కాళ్ళు సరిగా లేవు. ఆ మంచంలోనే పెట్టుకున్న తల్లి అంతే చూస్తూ ఉంది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆ తల్లికి ఆ పరిస్థితిని బట్టి సంతోషమా, దుఃఖమా? ఇది నేను అడిగింది. అర్థమైందా? నేను పోయి ప్రార్థన చేస్తే సంతోషం కాదు. నన్ను ఎందుకు పిలిచింది అక్కడికి? ఆ దుఃఖ విముక్తురాలు అవుతుందేమో అని చెప్పని ఇతను ప్రార్థన ద్వారా అయినా దేవుడు కదిలి నా బిడ్డ జీవితంలో కార్యం చేస్తే, నా బిడ్డ ఎదిగి నడుస్తూ ఉంటే చూసి సంతోషించాలని తపనతో పిలిచింది ఆ తల్లి. నేను పోయి ప్రార్థన చేసిన సంతోషమే. కానీ అక్కడ ఏ పరిస్థితి కదలికలు ఏమి లేకుండా ఆ మంచంలోనే అట్నే ఆ బిడ్డ ఉంటే ఏ తల్లికైనా తండ్రికైనా సంతోషమా? ఓకే, ఇప్పుడు ఆ బిడ్డనే ఆధ్యాత్మిక జీవితంలోకి మనం అన్వయించుకుందాం. ఆ పరిస్థితిని ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు వేశాం. ఎవరిని కదిలిచ్చినాయా? నేను 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, నేను బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో నువ్వు ఎదుగు అనేది లేకుండా, దేవునిలో బలవంతురాలే లేకుండా, కృపావరాలు లేకుండా, ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా, అంతరంగం పురుషుడు బలపడకుండా
నువ్వు ఇంకా అలా అవయవాల కదలిక లేనటువంటి చచ్చుబడిపోయినటువంటి పరిస్థితిలో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఇంకా అలాగనే ఉంటే ఇప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? చెప్పు. బాప్తీసం పొందిన కాడ నుంచి 3.5 సంవత్సరాల లోపు నువ్వు ఎదగాల. 3.5 సంవత్సరాల లోపే చదువు నడితే నీలో ఉన్న సరుకు బయటకు రావాలి లెక్క. 3.5 సంవత్సరాలు చదువు కనుకుంటే వాక్యం చదవాలి, ప్రార్థన, విజ్ఞాపన, ఏంది దేవునితో నడవటం, దేవుని కృప పొందుకొని దేవుని సేవకు రెడీ అవ్వాలి 3.5 సంవత్సరాల్లో. చదువు లేదా 6 సంవత్సరాలు చదువు లేకపోతే, అంతకు మించి నువ్వు ఇంకా సంఘంలో అట్నే పడి ఉన్నావంటే చెప్పేవాడన్నా తేడా, వాక్యం వినే నువ్వన్నా తేడా, లేదా తీసుకోవటంలో అన్నా తేడా. కాలయాపనకు మందిరానికి వస్తే మనకు ఉపయోగం లేదు. బాగా గుర్తుపెట్టుకో. నేనైనా సరే ఇన్ కేస్ మీ కాడ ఆడ కూర్చున్నప్పుడు నా పైన ఉన్న దైవజనుడు ఎవరైనా దేవుని వర్తమానం అందిస్తూ ఉంటే నేనైనా ఆడ అరెస్ట్ వారెంట్ పొందుకున్న ఖైదీగా అనుకున్నట్టు ఉంటామే. నన్ను నేను తొంగి చూసుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎక్కడ తేడా పడుతున్నాను, నేను ఎక్కడ వాక్యాన్ని స్వీకరించకుండా గాలి వదిలేస్తున్నాను, విన్నట్టు విని దాన్ని పక్కన నెట్టేసి నా మైండ్లో ఉన్న ఆ సెక్షన్ ప్రకారం పనిచేస్తున్నాను. వాక్యం ఎంతవాటికి మన జీవితాలను కట్టింది, ఎంతవాటికి పరిపక్వతలోకి తెచ్చింది. ఇప్పుడు గతంలో సహోదరుడు జాన్ విషయంలో నేను బాధపడే విషయం ఏంటంటే, అయ్యా ఇది కరెక్ట్ కాదంటే అతను దిద్దుకోవట్లా. ప్రార్థన ఇలా చేయకూడదు, నువ్వు చేస్తుంది అసలు ప్రార్థనే కాదు. అతని దృష్టిలో ఎలా ఉంది, ఇదే గొప్ప ప్రార్థన అనుకుంటాడు. అతని దృష్టిలో అదే గొప్ప ప్రార్థన అనుకుంటాడు. నా దృష్టిలో నేను రక్షణ పొందిన కొత్తలో, రక్షణ పొందకముందు ఎట్నే నిలబడి 30 గంటల సేపు ప్రార్థన చేసేవాడిని. స్నానం చేసి రావటం ఆలస్యం, ఆ అడ్డ కండువ అంతే ఉంటుంది, అట్నే పోయి వేసే బొమ్మ ఎదురు నిలబడి 30 గంట ప్రార్థన చేసి ఆ తర్వాత కానీ బయటికి రాను. ఈ లోపల కిరాయికి వచ్చినప్పుడు వాకిటిగా నిలబడి కాపు కాసుకుని ఉంటారు. వాడిని రమ్మనయ్యా తొందరగా అని చెప్పానంటారు. బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్నవాడు బంగారం అని ఉండు, ఇప్పుడు పెద్దోడు అయిన వాడు, ఆ పక్కన పాస్టర్ పక్కన కూర్చొని 30 గంట ఏకదాటిగా ప్రార్థన చేశాడు. నేను అప్పుడు అనుకున్నాను, నేను రక్షణ పొందిన తొలి దినాల్లో వీడు చేసినట్లుగా ఇంత ప్రార్థన పరిపక్వత నాకు లేదు అనుకున్నా. ఆనాడు అనుకున్న చాలా చోట్ల చెప్పిదే మాట. ఆ తర్వాత పాస్టర్ గారు 2 పిల్లలు, నేను బైక్ మీద రొంపిచెర్ల ప్రాంతానికి వెళ్తూ ఉంటే పరిచర్యకి పాస్టర్ గారు కారుకి వెళ్ళి చూపించి, అరే తినకరు కారు మనకు ఏసై ఇస్తాడంటే, ఎందుకు ఈడు ఏసై ఇస్తాడు, ఎలా ఇస్తాడో ప్రార్థన చేస్తున్నాగా, ఖచ్చితంగా ఇస్తాడు ఏసై అని. ఓయమ్మ, ఈ పసివాడికి ఉన్న విశ్వాసం కూడా నాకు లేదు అనుకున్నా. సిగ్గుపడ్డా నేను. కాలక్రమంలో విజ్ఞాపన చేసే ఆ స్త్రీల మధ్యలో పాస్టర్ గారు వాళ్ళ దగ్గర ఆడ కూర్చొని, వాళ్ళ మధ్యలో కూర్చొని ఎడండగా కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆలకించేవాడిని. వాళ్ళ దగ్గర కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ దొరికితే ఇది నేను చేయట్లేదు కాబట్టి నాకు కావాలని చెప్పి తీసుకొని అట్లా ప్రార్థన నేర్చుకుంటే ఇలా తయారయ్యా ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాను తెలుసా? మొదటిగా ఇంకా పసితనంలో ఉన్నామంటే ప్రార్థన కనిపెడతారు జనం. జాన్ కైనా మీకని ఏం చెప్పా, ఫలానా దైవజనుడి దగ్గర వీళ్ళు పెరుగుతున్నారంటే ఖచ్చితంగా అల్పానికైనా నీ చేత ప్రార్థన చేయిస్తారు. అప్పుడు కనుక నువ్వు నీ ఇష్టారాజ్యం వచ్చిన నీకు నచ్చిన నువ్వు ఎప్పుడు చేసుకునే ప్రార్థన చేసుకుంటూ పోతాను అనుకో, సబ్జెక్ట్ తెలియకుండా, ఇక అంతే. ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు వాళ్ళంతా కలిసి ప్రార్థన చేయడానికి పేషెంట్ దగ్గర పోయారంట. అందరు కలిసి, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి అంట. ఆయన మొదలుపెట్టిన, ప్రభువా ఈ రోజును బట్టి నీకు స్తోత్రాలు, మాకు ఈరోజు టిఫిన్ ఇచ్చిన స్తోత్రాలు, మా కుటుంబాలు క్షేమాన్ని ఇచ్చిన స్తోత్రాలు, మా సంఘ బిడ్డలు క్షేమాన్ని ఇచ్చిన స్తోత్రాలు, ఇదిగో ఈ రాష్ట్రాన్ని బట్టి స్తోత్రాలు, పట్టణాన్ని బట్టి స్తోత్రాలు, దేశాన్ని బట్టి స్తోత్రాలు, పలానా ఆస్ట్రేలియాలో పలానా చోట పలానా వ్యక్తులను ప్రభువా స్తోత్రాలు అని చెప్పి నీకు వరుస పెట్టి చేస్తున్నాడు. కొన ప్రాణంతో ఉన్నాడు, కాస్త వెళ్ళిపోయాడు.
సమయోచితమైన జ్ఞానం కలిగి సమయోచితమైన ప్రార్థన. జాన్ని 2-3 సార్లు ట్రైల్ వేసా. ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎందుకు వేసాను తెలుసా? దేవుని ఆత్మ నీలో పనిచేస్తే ఆ కుటుంబం ఎటువంటి ఇరుకు ఇబ్బందులు ఉందో, ఎటువంటి అక్రతలు ఉన్నాయో ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నీకు చెప్పుద్ది. అర్థమవుతుందా? నేను చెప్పింది మళ్ళీ చెప్తా. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే వాళ్ళ ముఖం తెలియదు నీకు, వాళ్ళు ఎవరో తెలియదు. ఏంది ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా ఆ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేదా రక్షణ పొందేలాగా చేయి ప్రభు అంటాం. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ అవసరతలు అక్రతలు అన్నీ వేసే మనకు గుర్తు చేసి 4 మాటల్లో లేదా అవసరాన్ని బట్టి వాళ్ళకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి దేవుని కృపలో ప్రార్థన చేసి పక్కకు వస్తాం. అలాగా 2-3 సార్లు జాన్ విషయంలో ట్రైల్ వేసా. నేను చెప్పాను గతంలో, అయ్యా మీరు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నేను చెప్తాను, ఇదిగో ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయి, ఈ విషయం కోసం ప్రార్థన చేయంటాను. అప్పుడు ప్రార్థన ఖచ్చితంగా చేయాలా. ఆ ప్రార్థనలు ఎక్కడో చోట మీరు దొరుకుతారు. ఎవరైనా నేను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఒకవేళ నా మీద పీకల దాకా ప్రేమ ఉన్నవాళ్ళు అనుకో, కావాలనే సరే అల్పానికైనా ఎవరి దగ్గర పెరుగుతుందంటే ఫలానా పాస్టర్ గారు ఏది ఆయన నీకు నేర్పింది ఇదే అని అంటారు. ఇట్లా అంటానికైనా అల్పానికైనా నీ చేత ప్రార్థన ఏదో ఒకటి చేపిస్తారు. బీ అలర్ట్, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన నేర్చుకోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయిగా, గుర్తుందా మీకు? ఏంది జాగ్రత్త, మొదటిగా ప్రార్థన నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా దైవజనుడు, ఇప్పుడు నేను పెరిగిన దైవజనుడు ఆత్మీయ తండ్రి దగ్గర ఆ సంఘంలో కానీ బయట ఎవరికాడైనా సరే ఉన్న సాక్ష్యం ఏంటంటే అతను ఖాళీ లేకుండా ప్రార్థన చేస్తానే ఉంటాడు. ఎవరు? నేను కాదు, నా ఆత్మీయ తండ్రి ఖాళీ లేకుండా ప్రార్థన చేస్తూనే ఉంటాడు, లేదా వాక్యం చదువుతూ ఉంటాడు. తెల్లవారుజామున మాత్రం రేత్రి మాత్రం నిద్రపోడు ఆ మనిషి. నిద్రపోయిన 1 గంట 2 గంటలు నిద్రపోతాడు, మళ్ళీ అమ్మనే లేచి మళ్ళీ ప్రార్థన మొదలు పెడతాడు. పక్కనుండి నిద్రపోనివాడు ఆయన నిద్రపోడు అని చెప్పని ఒక నానుడు ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర పెరిగినోడు నేను ఎట్ట ఉండాలా? శుభ్రంగా బిర్రుగు తిని దుప్పటి దాన్ని ఇప్పుడు కాదులే పాస్టర్ గారు ఎంత అట్టుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన దగ్గర పెరిగాను కాబట్టి ఇప్పుడు ఆయన నాకు నేర్పింది ప్రార్థనే. నాకు ఇంకొక దారి చూపించలా, దేవుడే దానికి సాక్ష్యం. ఇంకొక దారి ఏమీ లేదు, నాకు నేర్పింది దేవుడు. ఆ దేవుడు అన్న దేవుని కృపను బట్టి దైవజనుడు నాకు నేర్పింది. కుర్చీ ముందేసాడు, కుర్చీ ముందు పెట్టి దాంట్లో బైబిల్ పెట్టి మోకాళ్ళు వేసి ఆ కుర్చీకి 2 ఉంటాయి కదా చేతుల్లాగా, అవి పట్టుకొని నిలబడి ప్రార్థన చేయండి. అదే నాకు నేర్పింది. ఆ రోజు అది నేర్పాడు, ఈరోజు ఇలా నిలబడగలిగాను ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు వాస్తవికంగా నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, నేను ఇంకా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి, నా ప్రభు కోరుకున్నట్లుగా నా జీవితం ఉండాలని ఆశపడిన వ్యక్తివైతే నడుం బిగించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన నాకు నేర్పయ్యా అని అడుగుతావు, విజ్ఞాపన నాకు నేర్పయ్యా. ఇదిగో ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయింది. వాస్తవానికి ఈరోజు నన్ను సంధిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు డైరెక్ట్గా. సంవత్సరాలు గడిచిపోయింది, కానీ నేను ఇంకా పసితనంలోనే ఉన్నాను. అవునా కాదా? ఇప్పుడు ఎవరినైనా కలిసి నేను ఇన్నిసార్లు బైబిల్ చదివాను, సరే పలానా అధ్యాయం పలానా ఎక్కడుందో చూడంటే దాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. విషయ సూచిక కాడికి వెళ్ళాల్సి వస్తున్నాం మనం. విషయ సూచిక అంటే ప్రారంభంలో ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పాత నిబంధన భాగం ఈ పేజీలో, క్రొత్త నిబంధన భాగం ఈ పేజీలో, పలానా అధ్యాయం ఇట్లా ఒక పేపర్కి 2 వైపులా ముద్రించబడింది. అవునా? పలానా అధ్యాయం తీయాలంటే మనం ఆడికి పోతున్నాం, ఇప్పుడు ఆ విషయ సూచిక కాడికి పోతున్నాం. అది వేసుకోండి అమ్మా. ఏంది కానీ హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి, మనము ఏదైనా ఒక అధ్యాయం ఎత్తుక్కోవాలంటే, నేను ఇప్పుడు ఒకవేళ పలానా చోట పలానా మాట ఉందంటే డైరెక్ట్గా ఆ విషయ సూచే కాడికి వెళ్తున్నాం. ఆ పేజీ కాడికి వెళ్ళి పలానా అధ్యాయం అంట అని ఆ అధ్యాయం చూసుకొని దాని పక్కన పేజీ నెంబర్ చూసుకొని ఆ తర్వాత బైబిల్ తిరగేసి అప్పుడు వచనాన్ని పట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం పసితనంలో ఉన్నామా, పరిపక్వతలో ఉన్నామా? ఏంది? సంవత్సరాలు గడుస్తున్నాయి, వాస్తవికంగా సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం, మన నోరు మాత్రం సడలింపు కాల. కఠినమైన మాట్లాడన్నా నోరు తెరిచి మాట్లాడాలంటే అన్నీ అయిపోతుంది. మనం సేవ చేయాలంటే ఖచ్చితంగా ఏంది అదొకటి గుర్తొస్తుంది, లేకపోయింది, దేవా క్షమించను ప్రభువా. మనం సేవ చేయాలంటే నోరు తెరిచి నీ మాట నీకు వినపడేటట్టయినా బైబిల్ చదవాలి. అర్థమవుతుందా? నోరు తెరిచి నీ మాట నీకు వినపడేటట్టే చదవాలి. నీకు ఇంకా ఆసక్తి ఉంటే మోకాళ్ళ మీద నిలబడి చదువు, ఇంకా కొత్త సంగతులు తెలుస్తాయి. ఏంది? అర్థమవుతుందా? నోరు తెరిచి నీ మాట నీకు వినపడాలి. వాళ్ళు ఎవరైనా అభ్యంతర పడతారు, ఏంది గోవాలనుకో అక్కడ ఆపేసే, చదవమాక అసలు చదవకుండా మౌనంగా మోకాళ్ళేసి ప్రార్థన చేసుకో. ఇంటికి వచ్చైనా సరే, ప్రశాంతంగా ఒక చోట కూర్చొనైనా సరే, నీ మాట నీకు వినపడే ఆ లెవెల్లో వాక్యం చదవాలి. ఎందుకు చదవాలని చెప్పి అంటున్నానో తెలుసా? అలా చదవగలిగితేనే నీవు ఆ బైబిల్లో నీ నోరు కూడా తిరగనటువంటి హెబ్రీ భాషకు సంబంధించిన తెలుగులో, హెబ్రీలో అదే మాట పలికేది ఉంటుంది. అదే మాట తెలుగులో కొన్ని మార్చడానికి వల్లగాక ఆ మాటల్ని ఎత్తి రాశారు. కాకపోతే లిపి తేడా. హెబ్రీ భాషలోనే ఒక లిపి ఉంటుంది ఒక టైపులో, కానీ అక్కడ ఏమైతే పలుకుతున్నారో ఆ మాట శబ్దం, అదే మాటను తెచ్చి తెలుగులో ఇక్కడ రాశారు. ఆ మాట పలకాలంటే బహు కష్టం. కపెర్నహూము అను తేడా పడుతుంది. కొద్దో గొప్ప మెలక తిరగని వ్యవహారం అయితే ఇంకొక రకమైన అర్థం వచ్చింది. ఇట్లా యెరోబోము అని చెప్పని ఇలా కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఉన్నాయి. ఏదో మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసి అక్కడ యేసుక్రీస్తు వంశావళి ఏమనకని చెప్పని తరాలు రాసి ఉంటాయి. వాళ్ళ పేర్లు చదువు, నీ నోరు తిరుగుద్దేమో. అంతకంటే కష్టమైన మాటలు సంఖ్యాకాండంలో రాసి ఉన్నాయి, ఆది కాండంలో కూడా రాసి ఉన్నాయి, వంశావళికి సంబంధించి రాస్తా. ఇవన్నీ ఎప్పుడు నీకు సరిగ్గా పలకగలుగుతావంటే నేను నోరు తెరిచి మాట్లాడినట్లుగా ఈ నాలుక సడలి వాడికి వాక్కు వచ్చిందని చెప్పి ఉంది కదా సువార్త భాగాల్లో. మోగవాడిని తెస్తే నాలుక సడలింది, మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అట్లానే మోషే ఏమన్నాడు, నేను నాలుక మాంద్యం గల్లా ఉన్నాయా, నాకు మాట్లాడతాం చేత కదంటే, నువ్వు మాట్లాడాల్సినంతటికి మాట్లాడు. నీకు నోరు తిరగని విషయం ఏదన్నా, అవతలోడికి అర్థం కాని విషయం ఏదన్నా ఉందా, పక్కన మెన్నను పెడుతున్నానుగా, అతనికి చెప్పు, అతను మాట్లాడతాడు అన్నాడు. అంటే ఒక వంతుగా మోషేకి ఇచ్చాడు, తను మాట్లాడాలి, మాట్లాడితేనే స్పష్టత వస్తుంది. మనకంటే మొజ్జులైన వాళ్ళకి కూడా దేవుడు చక్కని చదివిచ్చి స్పష్టంగా, నేను చూశాను, నా స్నేహితుడు ఉన్నాడు, ఇంకో పాస్టర్ గారు, మిఖాయిల్ అనే పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి చదువులేదు. నా స్నేహితుడి కన్నా వ్యాపారం చేస్తున్న వృత్తి మీద కొంత అవగాహన బట్టి కొద్దో గొప్ప ఉంది. అసలు ఇంకొక ఆయన మిఖాయిల్ అనే పాస్టర్ గారికి అయితే 1వ తరగతి సగం చదివిండి అంట. ఆయన ఎట్ట వాక్యం నేర్చుకున్నామనంటే చెవుకాడ సెల్ ఫోన్లో ఒక అతను చెప్తూ ఉంటాడు, ఆ మెమోరీలో ఆ బైబిల్ని అక్కడ చేయి పెట్టుకుని చూస్తా నేను చదువు నేర్చుకున్నానయ్యా, 6 సంవత్సరాలు అనేక ఉపవాసాలు ఉంటా, అలా నేర్చుకొని ఈరోజు 2 చోట్ల సేవ, సంఘాలు కట్టి, మందిరాలు కలిగి
దేవుని కృపచేత ఆత్మలు అప్పచెబితే ఈరోజు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. వింటున్నావా? మరి మన వల్ల దేవునికి ఏంటి సంతోషం ఏంటి? దేవుడు ఇవాళ అదే అడుగుతున్నాడు. పరిపక్వత చాలా కాలాన్ని చూస్తే చాలా సమయం అవుతుంది, చాలా విలువైన సమయం వ్యర్థమైంది ఇప్పటికీ. ఇప్పుడు మనం తొంగి చూసుకుంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, కాలం బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారే ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠాలంటే దేవోక్తులు అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మొదటి మూల పాఠములు అంటే నిన్ను ఎలాగ పునాది మీద కట్టాలో, ప్రారంభంలో ఏ బేసిక్ మీద దేవుడు ఉపదేశించి నిన్ను నిలబెట్టాడో అది మళ్ళీ వేయాల్సి వస్తుందట. అది మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఏంది మూలపాఠంలో ఒకడు మీకు మళ్ళీ వచ్చి ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు కారు అంటుంది. ఏంది మరి పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. నీతి ఏంటో అర్థం కాదు నీకు. ఆధ్యాత్మిక పరిపక్వత రాకపోతే నీతి ఏంటో, ఆ నీతిలో ఉన్న నీతికి సంబంధించిన శ్రేష్టమైన వాక్కులు ఏంటో అర్థం కాదు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను, అభ్యాసం అంటే నేర్చుకోవటం, వయసుకు రావాలి. వయసుకు వచ్చిన వాళ్ళు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకం అంటే నేర్చుకోవటం, జ్ఞానేంద్రియాలంటే మన దేహంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిభాషలో వాసన అనేది ఉంది. జ్ఞానేంద్రియాలంటే ఇది మళ్ళీ చాలా విస్తరిస్తుంది ప్రసంగం. ఏమే జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఉన్నాయి కదా. ఏమున్నాయి జ్ఞానేంద్రియాలంటే? నువ్వు ముందుకు విలువైన సందేశాలు మిస్ అవుతున్నావు నువ్వు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు కదా. ఏమేమి ఇప్పుడు చెప్పాను నేను? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకోటి ఏముంది? ఏదన్నా నాకేం తెలియదు పాస్ గారు అంటావా? 5వది 4 అన్నా. ఏంది జ్ఞానేంద్రియాలు. వీటికి ఉండే గుణాలు ఏమున్నాయి? కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. కన్ను ప్రభు చెప్పినట్టుగా నీ దేహానికి కన్ను వెలుగు కాబట్టి వ్యర్థమైన అపవిత్రమైన దాని ద్వారా చూడటం వల్ల నీ కన్ను చీకటి అయిపోతే, అంటే చీకటి గమ్మేస్తుంది. ఆ కన్ను వల్ల దేహం అంతా చీకటిగా మారిపోతుంది. అంటే కన్ను వెలుగును ఎలా ఉంది, అది వెలుగా ఎంతవరకు ఏంటని పరీక్షిస్తుంది. వెలుగును సత్య మార్గంలో నడవటానికి అవకాశం చూపిస్తుంది. ముక్కు వాసన అంటే సాక్ష్య జీవితాలను పరీక్షిస్తుంది. చెవి సత్యవాక్కు, అలాగే దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాక్కును పసిగడుతుంది. నోరు 2 కోణాలు, ఒకటి నాలుక రుచి చూస్తుంది. అంటే బెరాయ గ్రామస్తులు కనుక పౌలు శీల చెప్పినట్టు ఆ వాక్యాలు అలా ఉన్నాయా లేదని బైబిల్ గ్రంథాన్ని తీసి చూసుకున్నారంట. చూసి అలాగనే ఉన్నాయని చెప్పని ఆసక్తి కలిగి వారు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినటం మొదలుపెట్టారు. నాలుక రుచి చూస్తుంది. అంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా, ఈ వాక్యములో ప్రభు యొక్క వాక్కు ఎంత ఉంది, దాంట్లో పరిశుద్ధాత్మ శక్తి ఎంత ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడా లేదు ఈ దైవజనుడు తన సొంత ఇచ్చను బట్టి ఆ మాట అందిస్తున్నాడు అన్నది పసిగట్టగలుగుతారు. అలాగే లేఖనంలో అలాగ ఉన్నాయా లేదని బెరాయ గ్రామస్తులు అలా చెక్ చేస్తారు. నోరు ధ్యానించే దానికంటే పళ్ళ వరస ఉంది. ఇప్పుడు బలమైన వింటున్నావా ఏమన్నా పళ్ళ వరుస ఏం చేస్తుంది? పళ్ళ వరుస ఏ ఆహారం తీసుకున్న ముందు నవ్వులుతుంది. అవునా? నీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మనమైతే ఒక నవిలి లోపల పడేస్తాం. ఎముకనైనా సరే ఏదైనా పిప్పెముకు దొరికితే దాన్ని గట్టిగా నవిలి బలం వస్తుందిరా అని చెప్పని లాగేస్తాం.
అవునా, నవిలి నవిలి లోపలేస్తాం. అయితే పశువుకి రెండు గుణాలు ఉన్నాయి. ముందు నేను ఎటు కూడా గొర్రెలు కాసినోని బరిగొడ్లు కాసినోని కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి. పశువుకి ఏముంటుందంటే పొట్టేలకైనా గేదెకైనా బర్ర ముందు మంచిగా గడ్డి ఎక్కడుందో మేసుద్ది. కొంచెంసేపు అలసట తీసుకోవటానికి ఒక చెట్టు కింద బొనుకొని అంతకుముందు బర్ర తిన్నదే అది మళ్ళీ ఇంకొక దరి నుంచి నోటికి తీసుకొచ్చుకొని నెమర వేసుద్ది. ఈ పళ్ళ వరుస దేనికంటే ఆ వాక్యం యొక్క గట్టితనం ఏంటన్న తెలుసుకోవటానికి. రెండోది నెమరు వేయటం అంటే ధ్యానించటం. ఇప్పుడు ఎన్ని కోణాలు అయినాయి? పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాల యొక్క పనితనం నీకు అర్థం కావాలంటే నువ్వు వయసుకు వచ్చి ఉండాలి. వాస్తవికంగా ఏమో బాప్తిసం పొందిన దినాన్ని గమనిస్తేనేమో బారెడంత దూరం ఉంది. మనమున్న ఆధ్యాత్మిక పరిపక్వతను చూస్తేనేమో బాలుడు వయసు ఉంది. అవునా? ఇప్పుడు బాలుడు అన్న వయసుకి ఇప్పుడు ప్రభు అందించిన జ్ఞానేంద్రియాల యొక్క వివరణ అందుద్దా? కళ్ళతో మంచేదో చెడేదో చూసి పసిగట్టగలవా? బాలుడు వయసు వాడికి ఏం తెలుసు? అమ్మ కౌగిట్లో పాలు తాగటం, ఆ తర్వాత నిద్ర వస్తే అమ్మ ఉయ్యాలు వేస్తే ఊగటం. వాటికి మన పరిస్థితి అది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. జ్ఞానేంద్రియాలు వాటి యొక్క పనితనం గమనించుకుంటే వాటి యొక్క పూర్తి సారం వయసుకు వచ్చినోడికి మాత్రమే అర్థమవుతుంది. ప్రభు లేఖనం ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే కాలంను బట్టి చూస్తే మీరు బోధకులు కావాల్సిన ఈ జ్ఞానేంద్రియాలు యొక్క ప్రతి సంగతి క్షుణ్ణంగా నువ్వు ఎరిగి ఉండవలసిన పరిస్థితి. కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠాలు మళ్ళీ ఒకడు వచ్చి నీకు వేయాల్సి వస్తుందంటే నువ్వు పాలు తాగే శిశువు వయసులో ఉన్నావు. ఇప్పుడు ఈ కారణాన్ని బట్టి దేవుడు మనం తొంగి చూసినప్పుడు ఈ కారణాన్ని బట్టి దేవుడు మన వైపు చూస్తే దుఃఖపడుతున్నాడు. ఏంది? ఈ కారణాన్ని బట్టి దేవుడు మన వైపు చూస్తే దుఃఖపడుతున్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందామండి. ప్రభువా, నేను ఎక్కడో తేడా పడ్డాను, లేదు నా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నీ చిత్తానికి సరెండర్ కాకుండా నా మైండు, నా తలంపులు, ఊహలు, ఆలోచనలు, నా హృదయం, మనస్సు అనుకున్న దాని ప్రకారం నేను భక్తి చేసుకుంటూ పోతున్నాను. కానీ ఈరోజు దేవుని సందేశం, నీవిచ్చిన సందేశాన్ని బట్టి ఇదిగో నేను ఎక్కడ తేడా పడ్డానో అది నాకు ఇప్పుడు తేట తెల్లమైంది. నేను ఇంకా వాస్తవికంగా బాప్తిసం పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ నేను ఇంకా పసితనంలోనే ఉన్నా. నా వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు అన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంది? ఈ కారణాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఏంది? ఆ సంగతి నాకు అర్థమైంది. ప్రభువా, ఇదిగో నేను ఈరోజు సరి చేసుకుంటున్నాను. నీ కృపచేత నన్ను బలవంతుడుగా చెయ్యి ప్రభువా. నేను సరి చేసుకుంటానయ్యా, నీకు లోబడుతానయ్యా, నువ్వు చెప్పినట్టు ప్రార్థన చేస్తానయ్యా, విజ్ఞాపన చేస్తానయ్యా, వాక్యం చదువుకుంటానయ్యా, వాక్యానికి అనుగుణంగా నా బ్రతుకును కట్టుకుంటా, మనసును కట్టుకుంటా, హృదయాన్ని కట్టుకుంటా. ప్రభు, నువ్వు ఆశించినట్లుగా నేను బ్రతుకుతానయ్యా, నాకు సహాయం చేయని చెప్పని ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని, ప్రేమగల మా కన్న తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, కాలాన్ని బట్టి చూస్తే మేము బోధకులం కావలసి ఉన్నవారము, కానీ దేవోక్తులలో మొదటి మూలపాఠం ఒకడు మరలా వచ్చి మీకు ఇదిగో చెప్పవలసి వస్తుంది అని చెప్పని ఈరోజు దేవా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావయ్యా. ఇదిగో తండ్రి, మీరు పాలు తాగేవారు కాబట్టి మీరు శిశువులే అంటున్నావు ప్రభువా. జ్ఞానేంద్రియాలు ఇదిగో తండ్రి అభ్యాసము చేయబడి అంటే దేవా, అభ్యాసం అంటే నేర్చుకోవటం. వయసు వచ్చిన వారికి జ్ఞానేంద్రియాల యొక్క పనితనం ఏంటో, వాటి సంగతి ఏంటో పరిపక్వతలోకి వచ్చిన వానికి అర్థమవుతాయి ప్రభువా. వానికే బలమైన ఆహారము చగునంటున్నావు తండ్రి. మేము ఇంకా ఇదిగో తండ్రి అయా చల్లి కౌగిట్లో ఉన్నటువంటి పసివారి వల్లే ఆ పాల వంటి ఆహారమే తీసుకుంటున్నామే తప్ప
బలమైన ఆహారం తీసుకొని దాన్ని జీర్ణించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి అంత ఆధ్యాత్మిక పరిపక్వత మాకు లేదని, ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగొచ్చండి జ్ఞానేంద్రియాల యొక్క వివరణ కూడా చెప్తా ఉన్నాం. దేవా, కృపచేత నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, నీ కృపచేత నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా జీవితాలు ఇదిగొచ్చండి నిర్లక్ష్యత ఉంటే క్షమించండి ప్రభు. అయ్యా, నీకు వ్యతిరేకమైన అడుగులు దేవా ఎక్కడైనా మేము వేసుంటే ఒప్పుకుంటున్నాం, క్షమించండి అయ్యా. అయ్యా 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 నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ బ్రతకకుండా వాక్యాన్ని ఆదివారం విన్నట్టు విని దేవా, ఆ వాక్యాన్ని ఆదివారం విన్నట్టు విని ఆ తర్వాత ఇదిగోచండి దాన్ని పక్కకు నెట్టేసి ఏదో చేద్దామని చెప్పని ప్రయత్నం చేసి ఇప్పటి వరకు ఆ పసితనంలోనే అపవాది చిక్కి మేము ఇంకా అక్కడే అటు ఇటు ఏడ్చబడుతున్నామేమో. ప్రభువా, క్షమించండి 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 అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నామయ్యా. నీ కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఇదిగొచ్చండి విన్న ఈ వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి. విన్నదాన్ని బట్టి ఇదిగో ప్రభు, ఎంతమంది నీ బిడ్డలు సరి చేసుకోవడానికి పాదాలు పట్టుకొని తీర్మానంతో వస్తున్నారు ముందుకి. అయా, కన్నీరు విడుస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా దర్శించండి, క్షమించండి అయా. ఇది మొదలుకొని అయా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఎదగటానికి సహాయం చేయి అయా. జ్ఞానేంద్రియాల యొక్క అభ్యాసము కలిగి ఉండటానికి సహాయం చేయి. వయసు వచ్చిన వారికి ఉండటానికి సహాయం చేయి. బలమైన ఆహారం తీసుకునే వారికి ఉండటానికి సహాయం చేయి. అనతి కాలంలోని నీ కృపచేత నీ సేవకులుగా తీర్చిదిద్దబడి నీ ఘనమైన సేవ చేయడానికి కృపణ దయచేయండి ప్రభు, కృపణ దయచేయండి ప్రభు. నన్నెవరు, నా మాట ఎవరు వింటారు అనుకుంటే ఇదిగో వెర్రి వారిని కోరుకున్న, తృణీకరించబడిన వారిని కోరుకున్నానని అయా. ఘనులు, జ్ఞానులు, గొప్పవారు అన్న వాడిని ఇదిగో తండ్రి వ్యర్థపరచుటకు దేవ వీరిని కోరుకున్నానని సెలవిస్తున్నాం ప్రభు. మమ్మల్ని మేము తొంగి చూసుకొని మా స్థితిని బట్టి ఒకవేళ దిగొచ్చండి నీకు వ్యతిరేకంగా మేమే ఒకవేళ సలహాలు ఇస్తున్నామేమో, మేము కాదులే ప్రభు పలానోళ్ళ తీసుకెళ్ళని. ప్రభా క్షమించండి. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, వారు వీరి కోసం కాదు నేను వెతుకుతుంది నీవే కావాలని సెలవిస్తున్నాం ప్రభా. కనికరించండి. నీ బ్రతుకు ఎంత దుర్భరమైపోయినా సరే కానీ నీవే కావాలి. నువ్వే కావాలి అంటున్నాడు ప్రభు. దేవుని పాదాలు పట్టుకో, నువ్వే కావాలట, ఇంకేరే వాళ్ళు కాదు. ఇంకా వేరే వాళ్ళు కోరుకోవడానికి దేవుడు ఆశపడచలేదు, నీవే కావాలని చెప్పంటున్నాడు. ఒక స్త్రీగా, ఒక యవనస్తురాలుగా, ఒక మధ్య వయస్కురాలుగా నీవే కావాలంటున్నాడు. ఒక యవనస్తుడిగా, ఒక మధ్య వయస్కుడిగా, ఒక తండ్రిగా, ఇది ఒక భర్తగా నీవే కావాలంటున్నాడు. ఒక భర్త ఈ పొజిషన్లో నువ్వు ఉన్నట్లయితే నీవే కావాలి. ఒక వ్యాపారవేత్తగా ఉంటే నువ్వే కావాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే నువ్వే కావాలంటున్నాడు. ఓ డాక్టర్ అయితే, ఒక ఇంజనీర్ అయితే, గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్ అయితే నువ్వే కావాలంటున్నాడు ప్రభు. ఓ విశ్వాసి, పరిచారకుడు, లేదంటే సంఘ పెద్ద, నువ్వే కావాలంటున్నాడు దేవుడు. ఒక వ్యవసాయం చేసే మొజ్జువా నువ్వు, ఏలు ముద్రగాడు అనుకున్నావా, ఏలు ముద్ర దాన్ని అనుకుంటున్నావు, ప్రభు అంటున్నాడు నువ్వే కావాలా. అయ్యా, నేను ఒక రౌడీ షీటర్ అంట, నువ్వే కావాలన్నాడు. అయ్యో, నేను తాగుబోదు, నువ్వే కావాలన్నాడు ప్రభు. నేను వ్యభిచారిని, అయ్యా వ్యభిచారిని ముద్ర వేసారా అంటే నువ్వే కావాలి. మగ్దలేని మరియా రాళ్లతో కొట్టబడాలని వ్యభిచారంలో పట్టబడింది తీసుకొస్తే ప్రభు క్షమిస్తే పునరుద్ధానపు సువార్తను మోసుకొని వెళ్ళిపోయింది. తన శిష్యులకు అందించిన ఆ పునరుద్ధాన సువార్తను మరి ఆమె జీవితం ఎంత ఘనతకెక్కిందో ఒక్కసారి ఆలోచించు. అయ్యో, నలుగురు నానా రీతులుగా మా కుటుంబాన్ని వెలివేశారంటే నీ కుటుంబమే కావాలన్నాడు ప్రభు. నువ్వే కావాలంటున్నాడు నా ప్రభు. దేవుని పాదాలు పట్టుకో. లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, కానీ నా ప్రభు అంటున్నాడు నువ్వే కావాలి అంటున్నాడు. నిన్ను బలపరుచుకొని, నిన్ను స్థిరపరచుకొని, ఆయన కృపా వరాలు ఇచ్చి, ఆయన కోరుకున్న పాత్రగా చేసి ఘనమైన సేవ ఆయన కోరుకున్న సభ్య సమాజంలో నిలబెట్టి, ఆయన కోరుకున్నటువంటి సమాజంలో నిలబెట్టి నీ ద్వారా దేవుని మాటలు అందించాలని, ఆయన రాజ్య సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాడు. ఆయన పేరట ఆత్మలు సంపాదించాలని ఆశపడుతున్నాడు. ఆయన పేరట అనేకులను ప్రయోజకమైన పాత్రలుగా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను వాడుకొని నువ్వే కావాలట. ఆయన ఒక కోరుకున్నటువంటి శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచడానికి నువ్వే కావాలట. అందుకే నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు కావాలి నాకు, నేను తగిన దానను కాదు, తగిన వాడను కాదన్ను కాకు. దేవుడు అంటున్నాడు నువ్వే యోగ్యుడవు, నువ్వే కావాలి నాకు, నువ్వే కావాలంటున్నాడు. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభా, ఏముందని అయ్యా నన్ను ఇంతగా కోరుకుంటున్నావు?
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివి అయినావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఎవరూ సమీపించరని తేజస్సులో తండ్రి కుడి పార్శ్వమందు ఉండవలసిన ఆ మహిమ, ఘనత, అసలు సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడై నీ కోసం దిగి వచ్చాడు, సిలువెక్కాడు, ప్రాణం పెట్టాడు. అంతకంటే ముందు నీ కొరకు చిత్రహింసలు అనుభవించాడు, హేళనను, నిందలు, అవమానాలు అనుభవించాడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవహేళన చేస్తూ నిన్ను నిందిస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని కృంగిపోతున్నావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? ఎందుకు నాకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావా? ఆ మాటలన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూడు, నీకు ధైర్యం కలుగుతుంది. ఆయన వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. ఆయన కొరకు నువ్వు నిలబడగలుగుతావు. ఒకప్పుడు సైకో అట, ఇప్పుడు అడవుల్లో పడి ఆదివాసులకు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. కాలినడకన నడుస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. కారణం, అతను అంటున్నాడు, నేను ఒకప్పుడు సైకోనయ్యా, కానీ నా ప్రభు నన్ను దర్శించాడు. తనతో పాటు తన భార్య, 4 పిల్లలను, వెనకమాలి ఇంకా కొంతమందిని బైకుల మీద పోవలసిన కాడికి పోవటం, అక్కడి నుంచి అడవిలో నడుచుకుంటా ఒరిస్సా బోర్డర్లో, అటు తెలుగు వాళ్ళకి అటు ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఆదివాసులకి కొండ ప్రాంతంలో ఉన్న కొండలెక్కి దిగుతా దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. అంత భారం ఎందుకు అతనికి? నా ప్రభు సైకోగున్న నన్ను కాస్త మనిషిని చేశాడని కృతజ్ఞతగా కష్టపడుతున్నాడు. నీ బ్రతుకును వెలిగించినది యేసయ్య కొరకు కృతజ్ఞత కలిగి నువ్వు కష్టపడవా, బ్రతకవా, అలాగనే కాలయాపన చేస్తావా? అందుకేనా ప్రభు నిన్ను కోరుకుంది. ఆయనకి ఇష్టమైన పాత్ర అవుతావని, ఆయన కోరుకున్నట్టుగా మహిమపరచబడతావని, ఆయన అనుకున్న పని నీ ద్వారా జరిగించడాన్ని బట్టి, ఆ మహిమను బట్టి అనేకులు ఆకర్షింపబడతారని కదా ప్రభు నీకు ఆ కృప ఇచ్చింది. నీకు ఇచ్చిన తలాంతులను వ్యర్థం చేసుకుంటున్నావా? అవి అలాగనే లోకంలో అంటారు పుచ్చిపోయేలా చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిర్లక్ష్యంగా బ్రతుకుంటే క్షమించయ్యా. నా వల్ల జరగవలసిన పని ఇప్పటికే చాలా కుంటుపడిందయ్యా. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో ఇది మొదలుకొని నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా నేను సిద్ధపడతానయ్యా. నీ చేతులకు నా బ్రతుకును అప్పచెప్పుకున్నానయ్యా. నా ఆధ్యాత్మిక జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నీవు కోరుకున్న ఓ పరమ కుమారి శారపై నిలబెట్టి, ఇదిగో తండ్రి, నువ్వు కోరుకున్న పాత్రగా నన్ను చేయి ప్రభువా. అయ్యా, నువ్వు కోరుకున్న ఇదిగో తండ్రి శిలగా నీకు అప్పచెప్పబడుతున్నా నేను. నీవు కోరుకున్న దేవా, మంచి సుందరమైన అనేకులు ఆకర్షించబడేటువంటి నీ మైండ్లో ఉన్నటువంటి పిక్చరు, అలాంటి శిల్పాన్ని నన్నుగా చేయి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, కొలిమిలో పుటం వేయబడినప్పుడు ఇదిగో తండ్రి కొన్ని పాత్రలు సిద్ధపడుతూ ఉంటాయి. అలాగ నన్ను సిద్ధపరచడం నీ చిత్తమైతే అలాగనే సిద్ధపరచయ్యా. కృపదయిచ్చే ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు అందించిన వర్తమానం మా హృదయాలు పదిలపరచండి అయ్యా. అనేక పర్యాలు నెమరవేయడానికి కృపను దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. అయ్యా, కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు, మాకు చూపించబడ్డ సమస్త చీకటి శోధనలు యేసునామములోని మహాపునరుద్ధాన శక్తిని బట్టి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములోని మహాపునరుద్ధాన శక్తిని త్వరపెట్టి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. యేసయ్యా, కనికరించండి, సహాయము చేయండి ప్రభు. నా కోసం ప్రార్థించండి అని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా
ఇంట్లో కానీ సన్నిధిలో కానీ మోకరించి మా సంగతి దైవజనుడి ద్వారా తెలియపరచని, దైవజనుడికి మా సంగతి తెలియపరిచి ప్రార్థన చేయించని అడుగుతున్న బిడ్డలు, ఉపవాసం నుంచి కన్నీరు గారుస్తాయి ఆ రీతిలో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. అయ్యా నా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి, ఆయా రీతులకు విన్నదాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఉపవసించి ప్రార్థన ఆయా రీతులు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి కృపలో వారి తెల్లచేసి అభిషేకించి నీ సేవలో గొప్పగా వారిని వాడుకుందువుగాక. కనికరించండి అయ్యా, నీ కార్యములు జరిగించమని ఈ పరిచర్యను, సంఘాన్ని, సంఘ బిడలను అయా కలిగిన సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. బిడల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించు, పనులు కాదు తోడే ఉండు అయా. ఇదిగొచ్చండి పిల్లల స్కూల్ చదువులు అయా, పెద్ద యవన బిడల స్కూల్ చదువులు తోడే ఉండు, కాలేజీ బిడల చదువులు తోడే ఉండు ప్రభువా. అయా అన్ని విషయాలు ఈ సమాజాన్ని, గ్రామాన్ని, ప్రజలందరినీ కూడా దర్శించు, రక్షించు ప్రభువా. ఇక్కడున్న సంఘాలను కూడా ఆశీర్వదించి కృపలు వర్ధలు చేసి సత్యంలో ప్రతిష్ఠించు. సర్వ సంపూర్ణ సత్యం అందరికీ అందించి సంపూర్ణులుగా చేసి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నట్లు ఈ భూమి మీద వారికి నిర్ణయించిన పని సంపూర్ణంగా చేసి నేను మహింపరచడానికి కృపను దయచి అన్ని విధాలు, అన్ని విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిం పొందమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నావు. ఎవరైతే విన్న వర్తమానాన్ని బట్టి తీర్మానం చేశారో ప్రతి బిడ్డను నీ కృప ద్వారా ఆశీర్వదించుదువుగాక. కృపలో బలపరిచి నీ సేవలు ఘనంగా వాడుకుందువుగాక. దేవా నీ గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించుదువుగాక. తద్వారా నువ్వు నిర్ణయించిన బహుమతి వారు అందుకొందునుగాక. నిత్యోత్సవంలో, వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానం పొందుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించడం మాత్రం మహిమ పొందమని యేసయ్య నామములోనే ప్రార్థించి దేవా సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలకు వేస్తున్న, అలాగనే సంఘానికి, పరిచర్యకు, సంఘ బిడలకు కలిగిన సమస్తానికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ముందు ప్రార్థనలు ఏకీపించబోతున్న ప్రతి ఒక్కరికి, ఏకీపించిన వారికి నిత్యత్వము చేరు పర్యాంత ఆ కాలము చూడండి. ప్రభు నిర్ణయించిన ఉన్నతమైన పాత్రలుగా చేసి ఉన్నతమైన సేవ మనందరి ద్వారా జరిగించి, అలాగనే సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనేలా చేసి ఆనాడు ప్రభు నిర్ణయించిన బళా మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందించి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలవజేసి యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగు చేయునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. అపవాది, వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదకరం మంత్రపడు ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. వాటన్నిటి విషయంలో యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి ఆయన మన ఆత్మలకు కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.